సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనం. ఎలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను. హల్లెలూయా. ఈ దినపు మన ధ్యానాంశం ఏంటంటే, ఆయన ఎవరంట? గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు. ఈ మాట చాలా ప్రాముఖ్యం, చాలా ప్రత్యేకం, విశేషమైనటువంటి సంగతి ఈ మాటలో దాగి ఉంది. ఈ మాటలో దాగి ఉండడాన్ని ప్రభువు నాకు బయలుపరిచారు. ఇక్కడ చూడండి, మీరు గమనించండి, ఏమని దాగుంది? గర్వముతో ఉండు వారిని ఆయన అనపశక్తుడు అని లేదు. ఇక్కడ గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుతూ గనపరుచుచున్నాము. ఇప్పుడు గర్వముతో నటిస్తారంట. ఇందులో చాలా విశేషమైన అర్థం ఉంది. గర్వముతో ఏం చేస్తారంట? నటిస్తారంట. నటన అంటే ఏంటి? అసలు నటన అంటే ఏంటి? నటించడం. నటన అంటే దానికంటే ముఖ్యంగా నటన అంటే ఏంటి అనేది మనకు అర్థమవుద్ది. నటన అంటే చాలా ఉన్నాయి. సినిమా యాక్టర్లు చేసేది నటన కదా, సీరియల్స్లో నటించేది నటన. మన పిల్లలు కూడా చేస్తారు కదా, కొన్ని నాటకాలు వేస్తారంటారు కదా, నాటకాలు అంటారు కదా, నాటకాలు, స్కిట్స్, ఇవన్నీ నటన. అయితే ఈ నటన ఏంటి? అక్కడ రాయబడిన మాట గర్వముతో నటిస్తారంట. వీళ్ళు గర్వముతో నటిస్తారు. అసలు గర్వమే నటన అంటాను నేను. గర్వించడం వాస్తవమైనటువంటి సంగతి కాదంటాను. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మనం చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, పరలోకమందున్న మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు. అంటే మనల్ని దేవుడు తప్పకుండా మనం శ్రేష్టంగా ఉండాలి, తప్పకుండా వాటికంటే అధికంగా మనల్ని పోషిస్తాడు. అంటే ఇప్పుడు మనకి తినడానికి ఆహారమైనా, కట్టడానికి వస్త్రమైనా, ఉండడానికి నివాసమైనా, లేదా మనకి ఎక్స్ట్రాగా చీలైనా, చెట్టైనా, ఇల్లైనా, వాకిలైనా, ఇంకా ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పనులైనా, ఇవి మనకి సమకూర్చి పెట్టింది ఎవరో? దేవుడు కదా. మరి వాటిని బట్టి మనం గర్వించవచ్చా? గర్విస్తే అది వాస్తవమా? మనం అర్హులమా? సొమ్ము ఎవరిది? నీకు ఇచ్చిన పేరు ఎవరిచ్చారు? ఘనత, హెచ్చు, సాలువలు దేవుడేనా? ఇప్పుడు చెప్పండి, నువ్వు తినే ఆహారం, కట్టే వస్త్రం, ఉండే నివాసం, నీకున్న ఇల్లు, చేను, చెట్టు, మీరందరూ ఏకస్వరముతో దేవుడిచ్చాడు దేవుడిచ్చాడంటే దేవునికి మహిమ కలుగుతుంది. తెలుసో లేదో మీకు? మీరందరూ ఏకస్వరంతో ఇలా అన్నప్పుడు వాళ్ళు పరిశుద్ధుడు 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 అని అక్కడ కోట్ల కొలది దేవదూతలు ఆరాధిస్తుంటే, మాకున్నదంతా దేవుడే ఇచ్చాడు దేవుడే ఇచ్చాడు దేవుడే ఇచ్చాడు అంటే డిఫరెంట్గా ఉంది ఆరాధన. బాగుంది దేవునికి. మరి నువ్వు తిన్నదాన్ని బట్టి నువ్వు గర్వించవచ్చా? నేను కాబట్టి అనుకోవచ్చా? నేను కాబట్టి అనుకోవచ్చా? ప్రతిదీ దేవుని కృప. కృప. వాళ్ళందరూ కొనగలరేటండి, మీరే కొనగలరు అని మనల్ని అంటారు బయట వాళ్ళు. అలాంటప్పుడు నేను కాబట్టి అన్నామనుకో, ఏమవుద్ది? దేవా, ఈ కృపలో నువ్వు నిలబెట్టానికి స్తోత్రం. నేను కాబట్టి నువ్వు కాబట్టి అమ్మ కొంటున్నావు ఎన్ని అన్నారనుకో, అయిపోకూడదు. వాళ్ళ మాటలు మనల్ని మీరు కాబట్టి అమ్మగారు కొంటున్నారు, ఎవరో కొనరండి, మేము కాబట్టి అనకూడదు.
నీకు ఆ సామర్థ్యం ఇచ్చింది దేవుడు, కృప ఇచ్చింది దేవుడు. మరి ఇప్పుడు నువ్వు గర్వించావంటే నాటకమే కదా అది. నీకేమీ లేకపోయినా బోడి నాటకం చేస్తున్నట్టు. నువ్వు తినే ఆహారాన్ని బట్టి గర్వించగలిగేటువంటి కెపాసిటీ నీకు లేదు, నీదేది కాదు. ఎవరిదాన్నో బట్టి నువ్వు గర్వించినట్టే. అర్థమైందా? ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పనా? మనదే అంటే జస్ట్ మీకు అర్థం కావడం కోసం. పక్కింట్లో మన మేనత్త ఉంది. చిన్నప్పటి నుంచి మేనత్త చాలా బాగా చూస్తుంది. నా పూలికే, నా ముక్కే, నా కుళ్ళే అంటది. పక్కింట్లో ఉంది, మనకేమీ లేదు. పక్కింట్లో ఉన్న మేనత్తకి పెద్ద బిల్డింగ్ ఉంది. ఏముంది? అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి, వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నాయి, చాలా రిచ్గా ఉంది. వీళ్ళకేమీ లేదు. ఈ అమ్మాయి వెళ్ళి అదంతా నాదే అన్నదనుకో, పక్కోళ్ళు ఏమంటారు? నోరు మూసుకోవే, నీది ఎలాగవుద్ది అంటారా? నీకు ఏమి ఇల్లు లేదు, వాకలు లేదు, ఓ మాటలో చెప్పడం కొంపలేదు, గూడు లేదు అనుకో. సపోజ్ నువ్వు అందరితోటి అది మాదే, ఆ ఇల్లు మాదే, ఆ వాకిలు మాదే, ఆ చేను చెట్టు అన్నీ మాదే అంటే మీరు ఏమంటారు? సొమ్ము ఎవరిది? అది నీ మేనత్తది. ఇల్లు ఎవరిదే? ఎవరిదని చెప్పుకుంటున్నావు? అందుకని వెనకతలు ఏం కడుతున్నారు లేదా? అది మరి అది నీది అవ్వదు, అదే నీది అవ్వదు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి అంతటికి కారణం దేవుడే. ఆయనది ఇచ్చింది ఆహారం, వస్త్రం, ఉండే నివాసం, ఇల్లు, వాకుళ్ళు, చేను, చెట్టు, ఉద్యోగం, వ్యాపారం, చేతి పని అన్నీ ఆ మహాతండ్రి మనకి ఇచ్చినప్పుడు నాదే నేను కాబట్టి, నాకు కాబట్టి, నాది కాబట్టి, నేను లేకపోతే అన్నావు అనుకో, నువ్వు నటన గర్వం. అదంతా నీకు అర్హత లేదు. నాదే అని చెప్పుకోవడానికి అర్హత లేదు, నాదే అని చెప్పుకోవడానికి యోగ్యత లేదు, నేను కాబట్టి అనుకోవడానికి కూడా లేదు. ఇదంతా ఎవరమే వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. ఇప్పుడు మీరు లోకములో ఉన్నవాళ్ళ, ఈ పరిధిలో ఉన్నవాళ్ళ? ఇప్పుడు మీరు గొప్ప చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా మీకు? లేదు. హృదయములైనా గర్వపడడానికి ఏమన్నా ఉందా? మన దేవుడు పైకి గొప్పలో తిప్పలు చూడడంట, ముందు హృదయమే చూస్తాడంట. ఇది నాది. దేవుడు చెప్పేది ఏంటంటే, అది నేను నీకు ఇచ్చాను, అది నాది అని అన్నామనుకో, నీది నటన అవుద్ది. గర్వముతో నటించేటువంటి అనుభవం నీదే అవుద్ది. అలాంటప్పుడు నేను అలాంటి వాడిని అని చేస్తాను. ఇది చాలా ప్రాముఖ్యం. ఏం చేస్తాను? అని చేస్తాను. ఏమండి దేవుడు సైకో అంటున్నారు కానండి బయట వాళ్ళు, నిజంగానే సైకో కిందే ఉందండి వ్యవహారం. కొంచెం సైకో వ్యవహారం కింద ఉందని అనుకుంటారా? నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? నీ జీవం ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు అనుకుంటావా? అనుకుంటే ఇందాకైతే అయ్యి బాబోయ్ అనుకున్నాం. ఇప్పుడు నీ ప్రాణం, నీ జీవం, నీ ప్రాణం, నీ జీవం, నీ మరణం ఎవరి చేతుల్లో ఉందో, నీకు ఇచ్చినటువంటి ఈ స్థితి కూడా ఆయన చేతుల్లోనే ఉంది. హల్లెలూయా. అందుకే నువ్వు గర్వించవనుకో, అది నటన. అంటే నీది కానిది నాదని చెప్పుకుంటున్నావు. నీది కాని దాన్ని బట్టి నువ్వు పైకి ఎగిరిపోతున్నావు. నీది కానిది చూసుకుని నాది అనుకుంటున్నా, అది ఎప్పటికీ భ్రమే. నాది నాదు అంటూ వాదులంటే నీకు ఎందుకు? ఏది నీది కాదు సత్యం, ఇది ఎరగవెందుకు? యహలోకమైన ఆశలు ఎందుకు? పైనున్న వాటిని వెతుకు, పైనున్నదే నీది. హల్లెలూయా. కిందున్నది నీది కాదు, పైనున్నదే నీది. అందుకే కిందున్న దాన్ని విడిచి వెళ్ళిపోతా, పైకి వెళ్ళిపోతే అది ఎన్నటికీ నీకు శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మేనత్తది నీదవుద్దా? నాదే అనుకుంటే ఏమవుద్ది? వెనకతల తాటాకులు కడతారు. మనదైతేనే మనదే. ప్రభు చెప్పింది సత్యం. ఇదంతా నాటకీయం జీవితం. ఇందులో మనదంటే ఏది లేదు. మనది నాది అనుకుంటే అది నాటకీయంగా గర్విస్తున్నట్టు. గర్వముతో నటించు వారుని ఆయన అనపశక్తుడు. ఇది నాటకం అవుద్ది.
నాదని చెప్పుకోవడం నాటకం అవుద్ది, మనది కాని దాన్ని బట్టి గర్వించడం నాటకం అవుద్ది. కానీ దేవుడు ఎంత మంచివాడో తెలుసా? నువ్వు అనుకోకో, నువ్వు కట్టుకున్న చీర నీదే, తీసుకోడు ఆయన. నాది ఎందుకు? నువ్వు వేసుకున్న బట్టలు నీవే, నాది అనుకో. ఎందుకు? దేవుని కృపను సంతోషపడతాడు, దేవుని కటాక్షమను సంతోషపడతాడు. ఇంకొక అడుగు ముందుకు వేసి చిన్నప్పటి నుంచి కూడా నీకు ఇచ్చిన కృపలోనే తలంచుకో. హల్లెలూయా. కొంతమంది ఏం తలంచుకుంటారో తెలుసా? చిన్నప్పటి నుంచి నన్ను బాగా చూడలేదు, మా అక్కనే బాగా చూశారు, మా అన్నయ్యనే బాగా చూశారు, మా తమ్ముడినే బాగా చూశారు, నన్ను ఆమడ దూరం నుంచి పెట్టారు. నువ్వు ఎక్కడ వరకు వచ్చావంటే దేవుడు నిన్ను చూశాడు కదా. ఇంకా ఆళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు, ఇది ఎందుకు నీకు సంత బాగుంటుందంటే గందరగోళం. మన మాట మనకి వినబడదు. ఎందుకు ఆ సంత మనకి? కొంతమంది అనుకుంటారు వాళ్ళకి ఎంత మంచిగా జరిగినా, దేవుడు చేసిన మేలులు అంతవరకు దేవుడు కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం, తినడానికి తిండి ఇచ్చాడు, దేవాస్తోత్రం అనుకోరు. ఏదో ఇవ్వలేదు, వాళ్ళు అలా ఉన్నారు, మేము ఇలాగా ఉన్నాం. ఏరుకుంటూ ఉంటారండి వీళ్ళు. దేవుని కృపను బట్టి నేను ఏమి ఏరుకుంటాను తెలుసా? చిన్నప్పటి నుంచి దేవుడు నా జీవితంలో చేసిన వాటిని ఏరుకుని ఇప్పటి వరకు స్తుతించుకుంటాను. హల్లెలూయా. దేవునికి స్తుతి కలిగాక. ఒక మాట చెప్పాలంటే ఏముందని స్తుతించాడండి? పెంట మీద ముక్కలు ఏరుకున్న లాజరు ఏముందని స్తుతించాడు? ఏమీ లేని దాన్ని బట్టి, లేని దానిలో దేవుడు అనుగ్రహించినటువంటి జీవనాన్ని బట్టి స్తుతించాడు. హల్లెలూయా. నువ్వు నేర్చుకో. ఒకటి నాది అనుకోకో, అన్నీ నీవే. నెబుకద్నెజర్ రాజుకి దేవుడేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. నెబుకద్నెజర్ రాజు ఎలాంటాడు? అల్పమైనటువంటి స్థితి కలిగినోడు. ఓ మాటలో చెప్పాలంటే మనుష్యులందరూ అత్యల్పులు అని రాయబడి ఉంది. అలాంటిది అతనికి ఇస్తే సింహాసనం ఎవరిదే? అతనిదే. రాజ్యం ఎవరిదే? అతనిదే. విజయం ఎవరిదే? అతనిదే. రాజా మార్తాండేయ, నిన్ను నన్ను పిలిచారా? సింహాసనం ఎక్కించారా? ఇరువురు అటు ఇటు కూడా నిలబడి ఇలాగా, ఇప్పుడంటే ఫ్యాన్లు వచ్చాయి కానీ ఇసిరారా నీకు నాకు ఎవరన్నా? అంత హోదా ఎవరికి? మరి బాగుంది కదా. నెబుకద్నెజరు అంటే ఇది నా ఘనత ప్రభావం, ఇది నా బలాతిశయము, నా నగరును నేను కట్టుకున్నాను, ఇది నా ప్రభావం అన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడు. అనిచేడా లేదా? గర్వం అని ఇప్పుడు పేరు పెట్టాడు. నా 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 అనుకున్న తర్వాత అందుకే అనుభవం పూర్వకంగా చెప్తున్నాడు. నేను నా 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 అని 4 సార్లు అన్నాను. ఎన్నిసార్లు? 4 సార్లు. 4 సార్లు హృదయంలో అనుకున్నాను, పైకనలే. అయినా కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు దాన్ని పరిగణలోనికి తీసుకొని నన్ను అణిచేశాడు. ఎలా అరిచాడు నెబుకద్నెజరు? మామూలుగా అనగొట్టలేదండి, మామూలుగా అనపలేదు. నన్ను పశువుల్లో పశువుగా చేసాడు, పక్షుల్లో ఒక పక్షిగా చేసాడు, ఎండకెండి వర్షానికి తడిసేటువంటి స్థితిలో నన్ను పెట్టాడు. మనిషికి మాత్రము పేరుకు మాత్రం నేను మనిషిని కానీ పశువుని, ఒక పక్షిని. అరణ్యంలోనికి తోలేసాడు నన్ను. జనాల్లో నన్ను ఉంచలేదు, జనాలు నన్ను ఉండలేమలేదు. నన్ను అరణ్యంలో తోలిస్తే పశువులాగా గడ్డి తిన్నా. ఏమొచ్చింది నెబుకద్నెజరు? బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఎందుకు వచ్చింది? అనిచాడు కాబట్టి వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. కొంతమంది పిల్లలు ఏదన్నా తప్పు చేశారంటే తల్లి కానీ తండ్రి కానీ ఎలా కొడతారండి? ఎలా కొడతారు? మామూలు కొట్టరు, ఇంకా చితక బాధుడే. ఆ బాధుడికి భయం వేద్ద వాళ్ళకి. అమ్మ బాబోయ్ భయం వేస్తుంది. ఇదా నాకు ఎలాగ అనిపిస్తుంది అంటే, చిన్నప్పుడు మీరు అలాగ ఉన్నట్టు, మీ మమ్మీ డాడీలు మిమ్మల్ని చితక బాధేసినట్టు అయినా మారలేనట్టు అలాగ అనిపిస్తుంది. అంటే మీరు ఆలోచిస్తుంటే నాకు కాదేమో, ఇంక ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా కొడితే భయమే. నాకంటూ చాలా భయం బాబా, కొడితే నిజం చాలా భయం. భయపడిపోయేదండి కొడితే. భయపడ్డారు కదా. అణిచేసాడంట. అణిచేస్తే బుద్ధి వచ్చింది. బుద్ధి వస్తే ఎవరి వైపు తిరిగాడు? అందుకే మనకు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు.
గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడు. గర్వంతో నటిస్తే నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు? అణిచేస్తాడు. ఓ విశ్వాసి, నిన్ను అనుస్తాడు, సేవకురాలనైనా నన్ను అనుస్తాడు. ఆయనకి ఏ భేదం లేదు, సేవకులకి మినహాయింపు లేదు. సేవకులు కూడా హెచ్చైపోకూడదు. ఏమైపోకూడదు? అందుకే పౌలు అంటాడు, నాకు దేవుడు అనుగ్రహించినటువంటి అనుభవాలు లేదా ఆ ప్రత్యక్షతలు చాలా విశేషంగా ఉన్నాయి. నేను హెచ్చిపోతాను, ఆయనకు తెలుసు, హెచ్చిపోవలసి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో. అందుకని దేవుడు నాకు చేసిన మంచి పని ఏంటో తెలుసా? నేను హెచ్చిపోకుండానట్లు నన్ను అణచడానికి సాతాను దూతగా నాకు ఒక ముళ్ళు పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీకు ఒక ముళ్ళు ఉండడం మంచిదా కాదా? లేకపోతే మీరు ఎగిరిపోదరా? భర్త ఎలా ఉండాలో అలాగున్నాడు కాబట్టి నువ్వు అలా ఉన్నావు, లేకపోతే నువ్వు ఎగిరిపోతావు అని దేవుడు తెలుసు. ముళ్ళు పెట్టాడు. స్తుతిస్తావా తిడతావా? స్తుతిస్తావా తిడతావా? స్తుతిస్తావు. నీకు అందరిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడా దేవుడు? ఓ మాట మరి వచ్చింది పాయింట్. ఏం చేయను? అందరిని చేస్తాడమ్మా, కొందరిని చేస్తాడు. ఆ కొందరిలో నువ్వు ఉంటే నువ్వు ఎగిరిపోతావేమో అని ఆయనకు తెలుసు. నువ్వు అసలు ఇక్కడ ఉండవు, మామూలుగానే ఉండలేదు. కింద మెట్లు మర్చిపోయావు, ఇంకా పైన ఉన్నావు కాబట్టి ఈ కింద మెట్లు మర్చిపోయావు, ఇంకా దిగవసరా, ఎక్కే ఉంటావు. అందుకని దేవుడు అందరికి ఇచ్చినట్టు నీకు ఇవ్వడు, కొంచెం నొక్కుతాడు, నిన్న నొక్కుతాడు. హెచ్చిపోతావని, నా అంతటిది లేదు, నా అంతటి వాడు లేడు అంటావని ఏం చేస్తాడు? ముళ్ళు మంచిదా కదా? ఇప్పుడు పౌలయ్య గారంట ఆయన అంటున్నారు, నేను హెచ్చిపోకుండానట్లు దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు. మంచిగా చెడ్డ? హల్లెలూయా. ఇంకా నాశనం అయిపోతాడేమో అని గర్వాన్ని బట్టి అణిచేశాడు నెబుకద్నెజర్ని. మంచిగా చెడ? ఇప్పుడు చెప్పు, నువ్వు దేవుడికి అనుకూలంగా ఉండడానికి నిన్ను కొడతాడు దేవుడు. మంచిగా చెడ? ఇప్పుడు వచ్చింది పాయింట్ మీకు. కొడితే మంచిగా చెడ? అందుకే దేవుడు ఏమన్నాడు? కన్న తండ్రి వల్లే కొట్టి సరి చేస్తాడంట. సరి చేస్తే మనం ఎప్పటికీ కూడా ఆయనకు అనుకూలంగా ఉంటామంట. హల్లెలూయా. ఇప్పుడు మంచిగా చెడ? కొట్టడం దేవునికి స్తుతి కలుగ్గా. కొట్టడం మంచే, అర్థమైంది అయితే అందరికీ. మన పిల్లల్ని కూడా స్కూల్లోకి చేర్పిస్తాం, అసలు ఎక్కాలు రావట్లేదు వాడికి. మనం ఏం చేస్తాం? వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు, బాధేయండి బాబు, చితక బాధేయండి, రావట్లేదు అంటాం. అవునా? ఇప్పుడు చెప్పండి, మీకు ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ కనెక్ట్ అవుతాయి, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మనల్ని కొట్టడం మంచా చెడా? మనం ఇంకా పతనమైపోకుండా మనకి ఒక ఆనకట్ట వేయడం మంచా చెడా? ఒక స్టాప్ బోర్డు పెట్టడం మంచా చెడా? మంచా చెడా? మనకు ఒక ముళ్ళు పెట్టడం మంచా చెడా? ఆ ముళ్ళు భార్య అవడం మంచా చెడా? ఆ ముళ్ళు భర్త అవడం మంచా చెడా? ఆ ముళ్ళు లేని స్థితి అవడం మంచా చెడా? ఆ ముళ్ళు సమృద్ధి లేకపోవడం మంచా చెడా? హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది, మనకు అన్నీ మంచే. మన దేవుడు తన బిడ్డలకు అన్నీ మంచిగా చేస్తాడు. హల్లెలూయా. కానీ కొంతమంది మంచి కాదని ఎత్తుక్కుంటారు. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మా అక్కనే బాగా చూశారు, మా చెల్లినే. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి, ఏది ఊరికే రాదు, ప్రాక్టికల్గా మీకు అర్థం కావడానికి. హల్లెలూయా. ఇప్పుడు నెబుకద్నెజరు తనది కాని దాన్ని బట్టి, తనదే అంతవరకు బాగున్నాడు, నాది 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 అనలేదు. ఇప్పుడు నాది 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 అనేటప్పటికీ అక్కడ దేవుడు ఏం చేశాడు? అడి చేశాడా? దెబ్బలు తగిలాయా? బాధ వచ్చిందా? ఇమేజ్ డ్యామేజ్ అయిందా? పరిస్థితులు తారుమారయ్యాయా? తికమకయ్యాయా? ఇప్పుడు మేలు జరిగిందా కీడు జరిగిందా? హల్లెలూయా. హల్లెలూయా. ఓ మాట చెప్పనా? ఎంతవరకు వెళ్ళడం ఎందుకు, గర్వించకుండా ఉంటే బాగుంటుంది కదా. అర్థమైంది ఇప్పుడు మీకు? ఇంతవరకు వెళ్ళడం ఎందుకు? నాది 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 అనుకోకుండా ఉంటే సరిపోద్ది కదా, సరిపోద్ది కదా. చాలామంది అండి దేవుడిచ్చిన దాన్ని బట్టి గర్విస్తున్నారంట. అందుకే దేవుడు ఈ రోజున, ఈ వారాలలో ఈ మాటలు మన క్షేమం కొరకు మాట్లాడవలసి వచ్చిందంట. హల్లెలూయా. జనాలంట పైకి మాత్రం ఏమనుకుంటున్నారంట? పైకి ఎలా ఉంటున్నారంట? నాకు బయలుపరిచిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాను నేను, నాకు బయలుపరచబడిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాను నేను. ఎవరిదన్నా తిన్నామా అంటున్నారంట జనం.
దేవుడు తినలేదా? అంటే ఆ మాట దేవుడికి ఇష్టమైందా? ఇష్టమైందా చెప్పు? ఎవరిదైనా తిన్నావా అన్న మాట దేవుడికి ఇష్టమైందా? నా రెక్కల ముక్కలే కదా అన్న మాట దేవుడికి ఇష్టమైందా? ఇష్టమవలే. అంటే మనం మాట్లాడే ప్రతి మాట పరిగణలోనికి తీసుకుంటాడు దేవుడు. మన సంభాషణ దేవుడు వింటాడట. జాగ్రత్త. మన సంభాషణ ఎవరు వింటారంట? దేవుడు వింటాడంట. జాగ్రత్త. మన తీరు, మన పరిస్థితులు దేవుడు వింటాడంట. జాగ్రత్త. దేవుడు ఇన్ని దినాలుగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనము సరి చేయబడాలంట. జాగ్రత్త. మనం మలచబడాలంట, చెక్కబడాలంట. జాగ్రత్త. ఈ వాక్యము నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు ఇది కొట్టుగా తీసుకుంటే సెట్ రైట్ అయిపోతావంట. లేకపోతే నిన్ను ఇంకా గట్టిగా కొట్టాల్సి వస్తుందంట, ఇంకా అణచవలసి వస్తుందంట. అడిగిపోతే ఏమవుద్దంట? చాలా బాధ, వేదన పడాల్సి వస్తుందంట. అందుకే నీది అనబడేది నీదే, నాది అని ఎప్పుడు కూడా అనుకోకో. దాని మీద ఆశ పెట్టుకోకో. దాన్ని బట్టి భరోసాగా బ్రతకో. దాన్ని బట్టి హెచ్చికెళ్ళిపోకో. దాన్ని బట్టే గుండెల మీద చేసుకుని పడుకోకు. అర్థమవుతుంది మీకు? అందుకే దేవుడు అణిచాడు కాబట్టి ఏం జరిగింది? కార్యం జరిగింది. మహాపరిశుద్ధుడైన దేవా, గొప్ప తండ్రి, ఘనమైన తండ్రి, ఈ విషయమును బట్టి ప్రభువానికి స్తోత్రం. మీరు ఏదైతే బయలుపరుస్తున్నారో బయలుపరచబడిన దాన్ని ప్రభువా నీ ఆత్మ చేతనాయన విశదపరచడానికి మీ ఆత్మశక్తిని ధారాళంగా నాకు దయచేయండి. మనుష్యుల ముఖములను చూచితినా నిన్ను సంతోష పెట్టలేను గనుక పరమ తండ్రి, మిమ్మును చూచి ఉన్న మాటను ప్రభువా ప్రకటించడానికి, నీ సంఘాన్ని ప్రభువా మీకు మరల అప్పగించడానికి మీ కృపను ధారాళంగా దయచేయండి. ఈ మాటలు ఎందరైతే యూట్యూబ్ ద్వారా వింటూ ఉన్నారు వారందరూ కూడా నీ స్వరమును తండ్రి స్వీకరించడానికి మీ కృప ఇవ్వండి. ఈ స్థలములో నిలుచున్న మేము నీ స్వరాన్ని స్వీకరించడానికి మీ కృప ఇవ్వండి. బహు భయంకరంగా ప్రభువా మీ కార్యములు ఉన్నాయి, భీకరంగా ఉన్నాయి. దేవా, ఈ దినాన నీవు బయలుపరిచిన వాక్కు బహు భీకరమైనది నాయన. అయ్యా, ఏ విషయములో కూడా మా హృదయాన్ని కఠినపరుచుకోక, అపవాది తండ్రి మాలో క్రియ చేయకుండాగాక యేసు నామములో మీ ఆత్మ స్వాధీనమందు మమ్మల్ని ఉంచమని చీకటి కార్యాలు లయపరుస్తూ శపిస్తూ బంధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రమాద పంచుల్లో ఉన్నప్పుడు, ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రమాదం నుంచి లేపేటువంటి, ప్రమాదములో నుండి తప్పించేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మా మీద ఉంది. నాకు కొన్ని విషయాలను దేవుడు బయలుపరచడం జరిగింది. ఆ విషయాలను మనల్ని ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు మనల తెలియపరచడం జరిగింది. కొందరు చాలా గర్విస్తున్నట్టుగా దేవుడు తెలియపరుస్తున్నారు. తమకున్న దాన్ని బట్టి గర్వం పైకి కనబడట్లేదు, కానీ ప్రతి విషయంలో గర్వపు మాటలు యవనస్తుల్ని దేవుడు బయలుపరుస్తున్నారు, పురుషుల్ని దేవుడు బయలుపరుస్తున్నారు, స్త్రీలను దేవుడు బయలుపరుస్తున్నారు. అందుకని నేను ఉన్న మాటను ప్రకటించక తప్పదు. హల్లెలూయా. స్వీకరించేటువంటి మనస్సును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ ముఖ కవలికలన్నీ కూడా మారకుండునుగాక. నన్ను ఏమీ భయపెట్టకుండునుగాక. ఎట్టి పరిస్థితులు నేను భయపడి పారిపోను. చూడండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇక్కడ దేవుని వాక్యంలో ఇప్పుడు నాటకం అంటే ఏంటో అర్థమైపోయింది. నీది కానిది నువ్వు అనుకుని హెచ్చిపోతున్నావు, అది నటించడమే, నాటకమే, ఇంకా చెప్పేదేమీ లేదు. నీది కానిది నీదని ఏం చేస్తున్నావు? హెచ్చిపోతున్నావు, దాన్ని చూసుకుని విర్రవీగిపోతున్నావు, గర్విస్తున్నావు. ఇదంతా నాటకము, బూటకం. ఇలాంటి వాళ్ళను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అణిచేస్తాడు. వాళ్ళ రాజులను అనుస్తాడు, అధికారులను అనుస్తాడు, విశ్వాసులను అనుస్తాడు, దైవజనులమైన మమ్మల్ని ఏం చేస్తాడు? అణిచి పడేస్తాడు. అణిస్తే ఎందుకు అణుస్తాడంటే బుద్ధి వస్తుందని అణుస్తాడు. దేవునికి దూరం కాకుండా ఉంటారని అణుస్తాడు. అనుభవాలు నేర్చుకుంటారని అణుస్తాడు. అనేకులకు అనుభవపూర్వకంగా నిలబడతారని అణుస్తాడు. ఇక ముందు ఎప్పుడు పడిపోకుండా ఉంటారని అణుస్తాడు. కుటుంబానికి మాదిరిని ఇస్తారని, మీ అనుభవాలను వారికి తెలియపరుస్తారని దేవుడు అణుస్తాడు. దేవుడు అణిచాడంటే మేలు. అనపబడకుండానే వాక్యం విని విశ్వసించి వాక్యానుసారంగా బ్రతికి దేవుని ఎదుట వాక్యానుసారంగా ఉంటే మరీ మేలు. దేవునికి స్తుతి కలుగుగాక.
హల్లెలూయా. దైవజనులతో మాట్లాడుతున్న మాటను దేవుడు పరిగణలోకి తీసుకుంటాడా? అందరితోనూ మాట్లాడుతున్న మాటను దేవుడు పరిగణలోకి తీసుకుంటాడా అంటే నేను చెప్తాను, నీ హృదయములో ఉన్న దానిని దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. నీ పరిస్థితి స్థితిగతులను దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే నీ రహస్యాన్నే దేవుడు పరిగణనలోనికి తీసుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ నెబుకద్నెజరు అనేటువంటి రాజుకు రాజరికాన్ని ఇచ్చింది దేవుడే. దేవుని వాక్యంలో మానవుడు అత్యల్పుడు. నేను మీకు వాక్యాన్ని చూపిస్తాను. నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఏపాటోడండి? ఏపాటోడు గేదె దగ్గర మనం ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. అదేమన్నా తప్పు చేస్తే కొడతా ఉంటాం, దాని దగ్గరికి వెళతా ఉంటాం, నిమురుతూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. చాలా గేదె ఎంత ఉంటుంది, మనం ఎంత ఉంటాం? గేదె ముందు మనం ఎంత అండి? ఎంత మనం? అలాంటిది ఒక్కసారి కొమ్ములు ఇలా విదిరించి ఒక్కసారి ఇలాగే అన్నదంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఒక మాట చెప్పండి, అలా జరగట్లేదా? యూట్యూబ్లో చూడట్లేదా? న్యూస్లో చూడట్లేదా? చక్కగా తమ మానాన తమను వెళ్ళిపోతున్న వృద్ధుల్ని పైకి ఎగరేసి నలిపి చంపుతున్నాయండి. ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. మరి మనం ఎంతటోళ్ళు? అసలు మనిషి ఏపాటోడండి, దేనికి పనికిరాడండి. కుక్క కరిస్తే మనిషికి కష్టం, మనిషి కుక్కను కరిస్తే కుక్క ఏమన్నా నష్టమా? కాదు కాదు కాదు. గేదె కానీ ఆబోతు కానీ కొమ్ములతో మనల్ని కుమ్మిందనుకో మనకే కష్టం, దాన్ని కుమ్మగలవా? కానీ కొట్టడం మాత్రం ఎంత బాగా కొడతాం. ఒక్కసారిగా తిరగబడింది అనుకో. మొన్న ఒకటి చూశాను నేను. అందులో చూసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆవు అనుకుంటా, దాన్ని తోక పట్టుకుని ఆడుతున్నాడు. దానికి కోపం వచ్చింది, కోపం వచ్చి కుమ్మేసింది, చచ్చిపోయాడు. నేను ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే మనిషి ఆఫ్టర్ ఆల్ అండి. మనిషి ఎంత ఆఫ్టర్ ఆల్. ఎంత బలంగా ఉన్నవాడు ఎండలు అలాగే వెళ్తున్నప్పుడు గిర్ర 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 తిరిగి పడిపోతాడు. అంటే బీపీ డౌన్. పంచపక్ష పరమన్నాలు తిన్నవాడు, డ్రై ఫ్రూట్స్ అన్నీ తిన్నవాడు, చాలా రిచ్గా ఉన్నవాడు గుండెకి చచ్చిపోతాడు. బాగున్నాడు కదండి, బాగానే ఉన్నాడు, మరి వెళ్తున్నాడు ఫంక్షన్కి వెళ్తున్నాడు, అందంగా రెడీ బంగారం వేసుకుని హార్ట్ అటాక్ వచ్చేసింది. మరి ఏం చేస్తాం? మనిషి అంత అల్పుడు, అత్యల్పుడు మనిషి. అందుకే మనిషిని వాక్యం ఏమని పోలుస్తుందో తెలుసా? నీటి మీద బుడగ వంటిది మనిషి జీవితం. దుమ్ము దోగరం వంటిది. ఉఫ్ అంటే దుమ్ము ఏమవుద్ది? ఎగిరిపోద్ది. మీకు అర్థమయ్యేలా చెప్పాలని నా ప్రయత్నం. నేను నిద్రపోకుండా మీకు బోరు కొట్టకుండా ఉండాలని నా ప్రయత్నం. లేకపోతే ఇవన్నీ ఎందుకమ్మా చెప్పడం? మనిషి జీవితం ఎంత? నీళ్లు పారబోస్తే ఎలాగ ఎత్తుకోలేమో మన బ్రతుకులో మనం చచ్చిపోతే ఎవరికి పనికిరాం. గాలికి గడ్డిపరకి ఎంత తేలిగ్గా ఎగిరిపోద్దో మనం కూడా సునామీ అనే గాలికి ఎగిరిపోతాం. ఉంటామండి మనం. ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటే ఇల్లు అంతా ఇలాగై మనం మీద పడిపోయి చచ్చిపోతాం. అశుభం మాటలని కాదు, మనిషి జీవితం. ఈ మనిషి జీవితం ఎంత అల్పం, వీడు మాత్రం ఎంతో స్వల్పం. అయినా కానీ నేను ఎంతో ఘనుణ్ణి, నేను ఎంతో గొప్పదాన్ని, నేనేదో యుగ యుగాలు ఏలేస్తాను అన్నట్టుగా మాట్లాడతారు వీళ్ళు. అంత అల్పమైన జీవితం. అలాంటిది దేవాది దేవుడు నెబుకద్నెజరు రాజు అత్యల్పుడు అనబడేటువంటి వ్యక్తికి తన రాజ్యం మీద రాజుగా నియమించాడు. తన విజయం సాధించాడంటే దేవుడే కారణం. దేన్ని బట్టి చెప్తున్నాడో తెలుసా? రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే యెహోవాయే ఏం చేశాడంట? సిరియా సైన్యాధిపతి అయిన నయమానుకు యెహోవాయే విజయాన్ని కలుగజేయుచున్నాడు. హల్లెలూయా. నయమాన్ ఎవరు? అన్యజనుడు. వాళ్ళ దేశమే దేశం, అన్య దేశం. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అధికారుల్ని, వారికి విజయాన్ని కూడా కలుగజేసేది దేవుడు, అపజయాన్ని కలుగజేసేది కూడా దేవుడే. సమస్తము కూడా సృష్టికర్త చేతుల్లో ఉంది. మనము పూజిస్తున్నది సృష్టిని కలుగు చేసిన సృష్టికర్తను. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. అదే సృష్టికర్త నెబుకద్నెజరు రాజుకు అధికారాన్ని అనుగ్రహించాడు. అతడు ఎవరంటే అత్యల్పుడు, అతి అల్పమైన వాడు. మనిషి కాబట్టి అతనికి నలుదిశల విజయాన్ని కలుగు చేస్తూ, నలుదిశల జయాన్ని ఇస్తూ, అంచలంచలుగా తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తూ మహాసామ్రాట్టుగా నిలబెట్టింది సృష్టికర్త అయినటువంటి దేవుడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు.
ఆ సృష్టికర్త చేతుల్లో ఉంది సమస్తము. నెబుకద్నెజరు రాజుకి తనకిచ్చినటువంటి సింహాసనము దేవుడిచ్చింది, తనకిచ్చిన అధికారము దేవుడిచ్చింది. తన వస్త్రాలు ధరిస్తున్నాడంటే పట్టు వస్త్రాలు, సన్నపనార వస్త్రాలు, ఓదారంగు వస్త్రాలు ధరిస్తున్నాడంటే దేవుడిచ్చింది. వెండి బంగార వజ్ర వైడూర్యాలతో పొదగబడినటువంటి అనుభవంలో ఉన్నాడంటే దేవుడిచ్చింది. జనాలు జేలు కొడుతున్నారంటే దేవుడిచ్చింది. ఆ భోగానికి, ఆ భాగ్యానికి, ఆ స్థితికి, ఆ గతికి కేవలము సృష్టికర్త కారణం. హల్లెలూయా. సృష్టికర్త కనుసైగుల్లో ఉంది. హల్లెలూయా. అంతవరకు కూడా బాగున్నవాడు ఇప్పుడు సృష్టికర్తను మరిచి ఏం చేశాడు? సృష్టికర్తను మరిచి ఆ సింహాసనం సృష్టికర్త ఇస్తే నా సింహాసనం అన్నాడు. ఆ వెండి బంగార వజ్ర వైడూర్య రత్న రాసులతో దేవుడు సృష్టికర్త తను పొగిడితే నా ఘనత, నా బలాతిశయం, నా సార్వభౌమాధికారత్వం, నా మహత్యం, నా ఘనత, నా హెచ్చు, నేను నా నగరిని ఈ రీతిగా అభివృద్ధి చేసుకున్నాను అని పైకనలేదండి. ఎక్కడ అనుకున్నాడు? లోపల అనుకున్నాడు. లోపల అనుకోగానే దేవాది దేవుడు దేవదూతను పంపి ఒక మాటను విడుదల చేస్తున్నాడు. ఏమనంటే, నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. నిన్న జనాల్లో నుంచి మనుష్యులే వెళ్ళగొడతారు. మనందరికీ తెలుసు, గడిచిన వారం ధ్యానం చేసుకున్నాం. అరణ్యంలోనికి వెళ్ళగొడతారు. పక్షి ఏకల్లా ఏకలో అయిపోతాయి. పశువులాగా నువ్వు గడ్డి మేస్తావు అన్నారా లేదా? మరుక్షణం అలా జరిగిపోయింది. 7 కాలాల పాటు అనపబడ్డాడు. ఎప్పుడైతే 7 కాలాల పాటు అనపబడ్డాడో ఆకాశము వైపు కన్నులెత్తాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలిగాక. ఈ కన్నులు ఇప్పుడు ఎక్కడ తెచ్చుకున్నాడు? ఇక్కడికి తెచ్చుకున్నాడు. ఇక్కడికా? మరి ఎక్కడికి? ఇక్కడికి తెచ్చుకున్నాడు. ఎక్కడ కన్నులు? ఇక్కడ కన్నులా? ఎంత బాగా చెప్తున్నారో సహోదరులు. దేవునికి స్తుతి కలిగాక. ఇక్కడున్న కళ్ళు ఇక్కడ తెచ్చుకున్నాడు. హల్లెలూయా. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఎంతవరకు హెచ్చించుకున్నాడు, తగ్గింపడ్డాడో, ఇప్పుడు తగ్గించుకున్నాడు, హెచ్చింపడ్డాడు. దేవుడి దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఏంటో తెలుసా? మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో హెచ్చింపడతాం. నేను ఒక్కటి అంటాను, నువ్వు పైకి కాదు, నువ్వు మనసులో కూడా నీకు హెచ్చింపు ఉండకూడదు. మనసులో కదా నయన కాబట్టి అనకూడదు, దేవుడు నాకు ఇచ్చిన కృప. హల్లెలూయా. ఆ అతీతుడు నా ఎడల చూపిన కృప. నేను కడుతున్నానంటే, నేను తింటున్నానంటే, నా స్థితి ఎలా ఉందంటే కృప, కృప, కృప. హల్లెలూయా. ఇప్పుడు అనుకున్నాడు అన్నమాట. ఇక్కడ కళ్ళు ఇక్కడ దించుకుని, మహాప్రభు నీ కృప నాయన, సృష్టికర్త, నన్ను సృజించిన నా తండ్రి, అత్యల్పుడనైన నాకు నీవు సింహాసనం ఇచ్చావు, నీకు స్తోత్రం. అత్యల్పుడైన నాకు హోదానిచ్చావు, ఈ పరిస్థితిని ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, వివేకం ఇచ్చావు, పరిపాలన చేసేటువంటి కృప ఇచ్చావు, ఎదురు లేనటువంటి, తిరుగు లేనటువంటి నాయకత్వాన్ని ఇచ్చావు, రాజరికాన్ని ఇచ్చావు, ఆధిక్యతనిచ్చావు, ఆధిపత్యాన్ని ఇచ్చావు, ఏకచక్రాధిపత్యాన్ని ఇచ్చావు. నాదనుకున్నాను తండ్రి, హెచ్చించుకున్నాను, నీ పాదాల ఎదురు తగ్గించుకున్నాను. నాదంటే ఏది లేదు, అంతా నీవిచ్చిందే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గాక. మనం కూడా పాట కట్టాం కదా, నాదంటూ ఏది లేదు, నీవేగా నాకున్నది, అంతా నీ కృప వలనే నాకు ఇచ్చి. నాదంటూ ఏది లేదు, నీవేగా నాకున్నది, అంతా నీ కృప వలనే నాకు ఇచ్చి. నన్ను నీవే మరుగుగా చేసుకుని ముందుగా నన్నుంచి నడిపించిన జయశీలివి. నిన్ను నీవే మరుగుగా చేసుకుని ముందుగా నన్నుంచి నడిపించిన త్యాగశీలి. ఎంత గొప్ప త్యాగశీలివయ్యా, ఇట్టి త్యాగం ఎవరు చేయలేదయ్యా,
ఎంత గొప్ప త్యాగశీలివయ్యా, ఇట్టి త్యాగం ఎవరు చేయలేదయ్యా. నెబుకద్నెజర్ రాజుని ముందుగా ఉంచి ఆయన మరుగై ఉండి విజయాలు ఇచ్చాడు. నెబుకద్నెజర్ రాజును ముందు ఉంచి ఆయన మరుగుగా ఉండి ఏకచక్రాధిపత్యం ఇచ్చాడు. దేవుడు నెబుకద్నెజర్ రాజుకు అన్నీ ఇచ్చాడు. నెబుకద్నెజర్ రాజును ముందు పెట్టాడు, ఆయన మరుగై ఉన్నాడు. హల్లెలూయా. అంతవరకు సాఫీగా సాగింది. నిన్నే కదా ముందు పెట్టాడు. నిన్నే కదా అంటున్నారు, నీ చీర బాగుంది అంటున్నారు నిన్నే, నీ ఇల్లు బాగుంది అంటున్నారు నిన్నే, నీ పిల్లల భవిష్యత్తులు బాగున్నాయి అంటున్నారు నిన్నే, నీ పరిస్థితి చాలా బాగుంది ముచ్చటగా ఉంది అంటున్నారు నిన్నే, నీలాంటి వాళ్ళు ఎవరు ఉండరయ్యా అంటున్నారు నిన్నే, కుటుంబాన్ని ఎంత బాగా కట్టుకున్నావమ్మా అంటున్నారు నిన్నే, కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టుకున్నారు అంటున్నారు నిన్నే, నిన్నే 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 మనుష్యులందరూ నిన్నే అంటున్నారు. హల్లెలూయా. ఈ ఘనత అంతా మనుషులు నీకేస్తున్నారు, ఈ ఘనత అంతా పట్టుకెళ్ళి దేవుడికి ఇవి. హల్లెలూయా. వాళ్ళు నిన్ను ముందు పెడతంటే నీవు మరుగై ఉన్నటువంటి దేవుణ్ణి ముందు పెట్టు. వాళ్ళు అంటున్నారు నీకు ఇవ్వాల్సిన ఘనత ఇస్తున్నారు, మెప్పిస్తున్నారు, నీకు దేవుడు నీకు ఇవ్వాల్సిందంతా మనుష్యుల ద్వారా ఇస్తున్నాడు. కానీ నీవు హృదయంలో అతిశయించకో. వాళ్ళు ఎంత హెచ్చిస్తున్నా దేవానికి స్తోత్రం కలుగ్గాక అంటారండి. అయ్య బాబా ఎంత బాగా చెప్తున్నారు వాక్యం రండి అన్నారు. ఇందాక ఒంగోలు నుంచి పెద్ద పాస్టర్ గారు మెసేజ్ పెట్టారు. ఏమని? అమ్మ చాలా బాగా వివరిస్తున్నారమ్మా మీరు వాక్యం, మా ప్రాంతానికి రండి అమ్మా. నేను అందులో ఏమని పెట్టానంటే ప్రార్థన చేయండి దైవ చిత్తం అని పెట్టాను. నేను కాబట్టి పోతాను, ఎందుకు పనికి రాకుండా పోతాను. ఆ విషయం నాకు తెలుసు, ఆ మర్మం నాకు తెలుసు. హల్లెలూయా. ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు అది గుంటని తెలిసాక గుంటలో పడిపోయినోడు ఏమవుతాడు? తింగరోడు, తిరమ్మాలినోడు. అది గుంటని తెలుసు కదా, పడిపోతామని తెలుసు కదా. ఎల్లెల్లెల్లి పడితే తను తాను హెచ్చించుకునేవాడు ఏమైపోతాడు? తగ్గింపబడతాడు కదా. ఎల్లెల్లి హెచ్చించుకుంటే అందుకే మనసులో కూడా ఏం రాకూడదు? అతిశయం రాకూడదు, గర్వం రాకూడదు, నేను కాబట్టి అనకూడదు. ఎందుకో కరుణామయుడి కృపిచ్చాడు. హల్లెలూయా. ఎందుకో దయామయుడి కృపిచ్చాడు. నిన్ను అంటారు చాలామంది, ఆ ఘనత అంతా దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏం కావాలి నీకు? నీకు అద్భుతమైన ఫలాన్ని దేవుడు ఇస్తున్నాడు. నువ్వెందుకు అనుకోవడం? అంతవరకు నెబుకద్నెజర్ అంత ఉన్నతంగా ఉన్నాడు, అనుకోలేనంతసేపు బాగున్నాడు. నేను అని అనుకున్నాడు, అయిపోయాడు, ఫినిష్. దేవుడు నీతో చాలా అద్భుతమైనటువంటి మర్మాన్ని మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. కల్లో కూడా హెచ్చించుకోకు. అయ్య బాబా అది కలేనండి అని అనుకోక ఆ కళ కర్ర పెట్టింది ఎవరిని? నెబుకద్నెజర్ ముందు కళ వస్తుందమ్మా, తర్వాత వాస్తవ రూపంలోకి తిరుగుద్ది అది. అందుకని కళ కూడా కనుకో, భయపడిపో కళ వచ్చిందంటే. హల్లెలూయా. దేవుడు ఎంత మంచోడు ఇక్కడ అర్థం చేసుకోండి. నీకు ఇవ్వాల్సిందంతా నీకు ఇవ్వలేదా? చెప్పండి అమ్మా. నీది అనట్లేదా? ఆ ఇల్లు నీది అంటున్నారా లేదా? నువ్వు కట్టుకున్నదాన్ని నీది అంటున్నారు లేదా? నువ్వు తినేదాన్ని నీది అంటున్నారు లేదా? నీ బిడ్డలు అంటున్నారు లేదా? పరిస్థితుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన దేవుడు నిన్ను ముందు పెడుతుంటే జనాలందరూ శభాష్ రేఖ కుటుంబాన్ని కట్టుకున్నావమ్మా, శభాష్ సహోదరుడా కుటుంబంలో నిలబడ్డావు, అమ్మా నీ బిడ్డల్ని ఎంతో చక్కగా నిలబెట్టుకున్నావు, అమ్మా మీరు గనులు, మీరు ఆ దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి అంటున్నారు కొంతమంది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అవునా కదా? మరి ఇచ్చాడా ఇవ్వలేదా? చెప్పండి. ఇచ్చినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్చించుకోకూడదు. పైకి అంతా దేవుడేనండి. కొంతమంది ఉన్నారు నాయన, మీరు కాదు నిజంగా చెప్తున్నారు యథార్థంగా, కొంతమంది ఉన్నారు నా దర్శనంలో కనపడ్డారన్నానే, వాళ్ళు ఉన్నారా మీలో? అది మరి ఎవరో తెలుసా? అంతా మీరేనండి, అంతా దేవుడేనండి, అంతా ఇదండి అని. ఎవడదన్నా తిన్నామా? ఎవడదన్నా తాగామా? నాది నేను తింటున్నాను, నాది నేను తాగుతున్నాను, ఎవడకో ఇటు చెప్పేది అంటున్నావు కదా నువ్వు. నీ రెక్కల ముక్కలు తినేస్తున్నావా? తాగేస్తున్నావా? అయ్యయ్యయ్య, ఆ మాట అస్సలు అన్న కూడని మాట. ఒక మాట చెప్పనా, నెబుకద్నెజర్ ఇంకా లోపల అనుకున్నారు, నువ్వు పైకి అంటున్నావు జాగ్రత్త. మరి నేను నడినెత్తి బోడి చేసేస్తాడేమో జాగ్రత్త సుమా అనుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ అంతే కదా అంటున్నారు. ఆఫ్టర్ ఆల్ అంత చేయలేమా?
నీకు 2 డబ్బులు జేబులోకి వచ్చేటట్టుగా ఆఫ్టర్ ఆల్ అయిపోయిందా? అయ్యి బాబోయ్, వెళ్ళలేకపోతున్నాం. దర్శనంలో కలలో దేవుడు బయలుపరుస్తుంటే కింద నుంచి వచ్చో. నేను అంటున్నాను కదా, మెట్లు ఏం చేసావు, మరిసిపోయావు. అంత ఏమైపోయింది, గాలికి సునామీకి కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏమంటున్నాను, ఆఫ్టర్ ఆల్ పాడేస్తాను. ఏమనుకుంటున్నావు, విసిరేస్తాను. ఏమనుకుంటున్నావు, సరిగ్గా చేయి వ్యవహారం ఎలా అంటున్నావా? నువ్వే కాలు ఇలాగే ఉండేది, ఇప్పుడు కాలు మీద కాలు. జాగ్రత్త సుమా. ఈ వాక్యం ఎందరూ వింటున్నారో చాలా జాగ్రత్త. మన మేలు కోసం, మన క్షేమం కోసం దేవుడు మాట్లాడుతున్నారు. కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటూ నేను కాబట్టి అంటే దేవుడు ఊరుకుంటాడండి? ఒక్క మాట చెప్తున్నాను, నెబుకద్నెజరు ఎంతటి మహావీరుడు, అంత గనుడిని ఎంతమంది కనపరుస్తారు. అంత ఘనతలో కూడా ఒక్క క్షణం మనసులో అనుకున్నాడో లేదో అడిచేసాడు దేవుడు. ఇప్పుడు నువ్వు మనసులో అనుకోవట్లేదు కదా, నీ మాటలు, డంబపు కబుర్లు ఎలా ఉన్నాయి? పైకే. ఎవరి దగ్గర హెచ్చించుకోవాలో నీకు తెలుసు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో నీకు తెలుసు, ఎవరి దగ్గర డబుల్ మీనింగ్ డైలాగులు, ఎవరికి నీ రేంజ్ చూపించుకోవాలో, ఎవరికి నీ లెవెల్ చూపించుకోవాలో తెలుసు. కొంతమంది ఉంటారు, ఈడ్స్తే ఏముండదు, ఫోన్ వచ్చిందనుకో పక్కన ఎవడన్నా ఉన్నాడు, అలాగే ఇచ్చేద్దాం, చేసేద్దాం, అలాగే అయ్యో అదెంత, నువ్వు అబ్రహాము, అందుకని రాజు, అబ్రహాము నీకు నాకు ఎంత అంటాడు కదా రాజు, అలా నువ్వు అయిపోయినట్టు ఫీలింగ్ ఇప్పుడు అంటాడు కదమ్మా. అబ్రహామా నీకు నాకు ఎంత అని పక్కన ఉన్నవాడు గురించి అదంతా పర్లేదు వేసిపాడే, అలాగే ఓకే అని తీరా బిల్లు వేసినట్టు ఎంత వేసేటి. మరి అక్కడ కలరింగ్ ఇచ్చో, కటింగ్ ఇచ్చో, చాలా హెచ్చించుకున్నాం, పక్కోడి దగ్గర ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్దాను. ఇవన్నీ దేవుడికి అసహ్యకరమైనవి. దేవుడు మన హృదయాల్లోనికి దూరి మనం హృదయాలను మార్చాలి. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. మార్చాలి హృదయాల్ని. దేవుని వాక్యం ఎందుకో తెలుసా, నీకు మనస్సు మారి నూతనం అవ్వాలి. దేవుడు నొచ్చుకుంటే, దేవుడు కోపం వస్తే దేవుడు అణిచేస్తాడు, జాగ్రత్త. అంత దేవుడు కృపతో మనకి ఇచ్చాడు, ఇంకెందుకంటే అలాంటివి మానుకోవాలి. ఇక్కడ ఒదుగుంటారు కొంతమంది, ఇలాగే ఉంటారు. అక్కడికి వెళ్తాడు కాలు మీద కాలు వేసుకుని జనాల దగ్గర ఇవ్వడానికి. ఏంటి జనాల దగ్గర ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేస్తారు జనాల దగ్గర? మనకేం చూసి మనకేమనిపిస్తాయి, ఇలాగుండేవారు, ఇలాగ పైతే ఎక్కువైపోయింది వీళ్ళకి, అంబాబాయ్ అనిపిస్తుంది. దేవుని బిడ్డలంగానే మనము దేవునికి మహిమ తేవాలి. హల్లెలూయా. ఎంత ఉంటే ఇంత చెప్పుకుంటాడు అనుకోకూడదు, మనల్ని ఎంత ఉంటే ఇంత చేస్తుంది ఈవిడి అనుకోకూడదు. అయ్య బాబు ఏమీ లేదు కానీ భూమి మీద నిలబడదు అనిపించుకోకూడదు మనం. అప్పుడు మన మనస్సు మారినట్టు కాదు, మన స్థితి మారినట్టు కాదు, స్వభావం మారినట్టు కాదు, దేవునికే మహిమ కలగదు, చిరాకు అనిపిస్తుంది. ఏమంటే నేను ఎక్స్ట్రాలు చేశానని చిరాకు అనిపిస్తుంది మీకు ఖచ్చితంగాని అనిపించదండి. ఎందుకని పాస్టర్ అమ్మగారు అట్టి పెడతారా, పక్కన పెడతారా, చూడలేరు. ఇంకా కొంతమందిని అంటారు కదా, చూడలేకపోతున్నాం బాబాయ్, అస్సలు చూడలేకపోతున్నాం బాబు. నేనంటా నీళ్ళు చెప్పించు కదా, చెప్పడానికి ఏమో ధైర్యం చాలు. చూడలేకపోతున్నాం కదా, చూడలేకపోతే చెప్పేయాలి. నాలాగా ఉండరు మీరు, చెప్పాలంటే మీకు ధైర్యం సరిపోదు, మళ్ళీ మన మీద పడతారని భయం. చూడలేకపోతున్నాం కదా. కొంతమంది వేసాలంటే అసలు ఏం చేయరా, అన్యులు గొడవ కదండి నేను చెప్తుంటా, దేవుని బిడ్డల గొడవ. ఎందుకంత నీకు లోపల? ఇంకా నెబుకద్నెజరు రాజు లోపల అనుకున్నాడు, నువ్వు బయటికి ఏం చేస్తున్నావు, వ్యక్తపరుస్తున్నావు. నేను ఇది, నా రేంజ్ ఇది, నా స్థితి ఇది, నా గతి ఇది. ఓ మాట చెప్పనండి, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడిందంట, అన్నీ ఉన్న ఆకు కాముగా ఉందంట. అర్థం అవ్వలేదా? అరిటాకు వేసి భోజనం పెడతారా? అరిటాకులో ఏమీ పెట్టలేకపోతే ఎగురుతుందా? అరిటాకులు మొత్తం పూరి గారి దగ్గర నుంచి, స్వీట్ దగ్గర నుంచి, డ్రింకు గ్లాస్ దగ్గర నుంచి అన్నీ పెడితే ఎగురుద్దా? ఈ రోజుల్లో ఎగిరే పోవడాలు ఎక్కువైపోతున్నాయి, ఏమీ లేనే ఎగిరిపోవడాలు ఎక్కువైపోతున్నాయి.
మొన్న ఒక ఆవిడ విన్నాను నేను మొబైల్, అందరూ ఐఫోనేనంట. ఇప్పుడు ఐఫోన్ కొనుక్కున్న వాళ్ళ గురించి ఏమంటలేదు, జాగ్రత్త, నన్ను అర్థం చేసుకోండి. సైతాన్ని కూడా అలా తిప్పుతాడు మళ్ళీనే. ఐఫోన్ ఎవరి దగ్గర ఉంటుందంటే మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఉంటుందంట. నిజంగా మంచి మంచి శాలరీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండట్లేదంట ఐఫోన్, మధ్యతరగతి వాళ్ళ దగ్గర. అంటే మధ్యతరగతి వాళ్ళే ఖచ్చితంగా చూపించుకోవడానికి కొంటున్నారంట ఐఫోన్, ఇలా కనబడాలంట. ఏంటే ఐఫోన్ అంటే మా రేంజ్. ఏమంటే నిజంగా ఘనంగా ఉన్నవాడు చూపించుకోడండి. ఘనంగా ఉన్నవాడు, నిజంగా గొప్పగా ఉన్నవాడు చూపించుకోవడం, ఏమీ లేనివాడు మాత్రం చూపించుకోవాలనుకుంటాడు. ఇదంతా దేవుని బిడ్డలకు తగదు, తగదు. ప్రభువు మాట్లాడుతున్నారు. నువ్వు చూపించుకోవాలనుకునే కొనుక్కున్నట్టు ఎవరికి తెలుసు? దేవుడు తెలుసలేదా? నీ హృదయంలో ఉన్నది ఎవరికి తెలిసినట్టు? నువ్వు చూపించుకోవాలని కొనుక్కోకు, అవసరానికి కొనుక్కో, బాగుంటావు. చూపించుకోవాలని కొనుక్కుంటే నెత్తి మీద నిప్పులు కొంపడే బోడుగుండు. చూపించుకోవాలని కొనుక్కోకు సుమా. చాలామంది చూపించుకోవాలని కొనుక్కునే ఈఎంఐలోళ్ళు తెచ్చుకున్నాయని పట్టిపోయారంట వెనక్కి. చాలా ఎట్టకారంగా ఉంది కదా. దేవుని బిడ్డలుగా మనకి తగదు కదా. చాలామంది చూపించుకోవాలనుకుంటున్నారంట. చూపించుకోవడం ఎందుకమ్మా? మనం తిన్నామా, మనం ఉన్నామా, మన పరిస్థితి చాలు. దేవునికి స్తుతి కలుగుగాక. నువ్వు చూపించుకోవడానికి సెలబ్రిటీవా? నేను సెలబ్రిటీని కాదు. హృదయములో కూడా ఇలాంటి వద్దు మనకి. ఇలాంటివన్నీ కూడా ముందే ఎవరికి తెలిసిపోతున్నాయి? దేవునికి తెలిసి. ఈరోజు మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవునికి తెలిసిపోయింది కాబట్టి. అలా ఉండొద్దు. అలా ఉంటే ఏమనుకుంటారు తెలుసా? నువ్వు పైకి ఒక వేషం, లోపల ఒక వేషం వేస్తున్నావు. పైన ఉన్నది వేరుగా ఉంటుంది, లోపల ఉన్నది వేరుగా ఉంటుంది. లోపల ఉన్న దాన్ని బట్టే నీవు మసురుకుంటున్నావు, లోపల ఉన్న దాన్ని బట్టే కావాలని కోరుకుంటున్నావు, లోపల ఉన్న దాన్ని బట్టే చూపించుకోవాలనుకుంటున్నావు, లోపల ఉన్న దాన్ని బట్టే ఏమైపోతున్నావు? హెచ్చిపోతున్నావు. లోపల రహస్యంగా ఉండదు నీ దేవునికి. లోపలదే పర్ఫెక్ట్గా ఉండగలగాలి. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చూడండి, లోపల ఉన్న దాన్ని బట్టి దేవుడు అణిచేసాడండి. దేవుడు అలుస్తాడు, చాలా జాగ్రత్త. దేవుడి చేత అనపబడకూడదు మనం. ఒకవేళ సైతాను చేత శోధింపబడితే కిరీటం వస్తుంది. హల్లెలూయా. దేవుడే మనకు విరోధైపోయి అణిచేస్తే, నలిపేస్తే మనకి ఏమి మిగలదు. ఇంకొక విషయం, సైతానుగాడు శోధించాడు, కిరీటం అని కూడా అనుకోద్దు. మన పరిస్థితి ఏంటో, మన స్థితి ఏంటో దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి? గ్రహించుకోగలగాలి. దేవునికి స్తుతి కలుగుగా. దేవుడు లాంటి ఘనుడు ఎక్కడా లేడు. ఆ ఘనుడు నిన్నే ముందు పెడుతున్నాడు. ఆ ఘనుడు నువ్వు తగ్గించుకుంటే ఇంకా హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. ఆ మర్మం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజర్ రాజు జీవితంలో నుండి, ఒక అన్యజనుడు జీవితంలో నుండి దేవుడు ఎలాంటివాడో తెలుసా? అణిచేసేవాడు కూడా. మనందరికీ ఏమి వినబడద్దంటే, చాలామందికి ఈ వాక్యం వింటున్న వాళ్ళకి దేవుడు ఆశీర్వదించేవాడు అని వినబడద్ది, దీవెనలు కుమ్మరించేవాడు అని వినబడద్ది. నేనన్నాను, నీ నడినెత్తి పోడు చేయువాడు, ఇంకేంటి, గర్వంగా ప్రవర్తించు వారిని అనపశక్తుడు. ఎంతగా అరిచాడు చూడండి నెబుకద్నెజర్ రాజుని. అందుకే నెబుకద్నెజర్ రాజు బుద్ధి తెచ్చుకుని, నాకు బుద్ధి వచ్చింది ప్రియులారా, సకల ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను నేను, ఆయన అణిచేస్తాడు, జాగ్రత్త. హెచ్చించుకోవద్దు, తగ్గింపబడతావు. తగ్గించుకో, రివర్స్లో హెచ్చింపబడతావు. హల్లెలూయా. దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఆయన ఎవరంట? దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకి ఇచ్చెను. ఇప్పుడు ఇదంతా ఎవరిచ్చారండి? నెబుకద్నెజరు. ఇక్కడ స్పష్టంగా రాయబడం చూడండి. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను అంటే మహా ఉన్నతమైన దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకి ఇచ్చెను. దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరునో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరునో వారు రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరునో వారు హెచ్చించెను, ఎవరిని పడవేయగోరునో వారిని పడవేస్తును. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచు ఉండిరి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి
చేసి అతని ఘనతను పోగొట్టును. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువులు వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యాలలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువు వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. ఇప్పుడు అంతా వచ్చేసింది ఈ వాక్యంలో. ఇప్పుడు అమ్మా నేను ఇంతవరకు చెప్పింది అంత వచ్చిందా లేదా? సెమరీ వచ్చిందా లేదా? అంటే ఇదంతా ఎవరిచ్చారు? ఇదంతా ఎవరిది? మరి గర్వించడం నటన కాదా? అందుకే దేవుడు గర్వించినందుకు ఏం చేశాడు? గాడిదల మధ్యలో పశువుల మధ్యలో గడ్డి వేయించాడు. ఇదంతా అతడు బయటకంటే జరిగిందా? ఎవరితో అన్నా చెప్పుకుంటే జరిగిందా? హెచ్చించుకుంటే జరిగిందా? మనస్సులు అనుకుంటే. ఇప్పుడు ఆగుదాం ఒక్క క్షణం. అయితే ఇతనికి చాలా దుర్దశ వచ్చేసిందే. మరి ఇతడు మనస్సులు అనుకుంటేనే అంత దుర్దశ వచ్చింది. ఈ రోజుల్లో నేటి క్రైస్తవ సమాజం ఎన్నిసార్లు హెచ్చించుకోలేదు? ఒక మాట, ఎన్నిసార్లు హెచ్చించుకోలేదు? ఎన్నిసార్లు చూపించుకోలేదు? మరి ఎన్నిసార్లు హెచ్చింపు మాటలు మాట్లాడలేదు? ఎన్నిసార్లు జనాల మధ్యలో హెచ్చింపును ప్రదర్శించలేదు? మరి అలాంటప్పుడు ఈ ఒక్కదానికి ఎంత చేస్తే దేవుడు దానికి ఏమీ చేయలేదంటారా? దానికి ఏమీ చేయలేదంటారా? వాక్యాన్ని బట్టి నేను అంటాను, ఎంతకు మునిపే దాని కొరకైన డిక్లరేషన్ జరిగిపోయింది. అందుకే గడిచిన వారం కానీ అంతకు ముందు వారాల్లో వచ్చిన మాటల్లో మన పరిస్థితులు దిగజారడానికి అదే కారణమేమో. చాలామంది స్థితిగతులు పతనానికి వెళ్ళిపోవడానికి కారణం అదేనేమో. జాబ్స్ను కోల్పోవడానికి కారణం అదేనేమో. ఉన్నత స్థితి నుండి దిగిపోవడానికి కారణం అదేనేమో. అప్పుల పాలు అయిపోవడానికి కారణం అదేనేమో. ఉన్న వాటిని అన్నిటిని కోల్పోవడానికి కారణం అదేనేమో. దుర్దశను దేవుడు ఆజ్ఞాపించాడేమో. అందుకే కడుపుకు తిన్నా తిన్నట్లేదేమో, డబ్బులు కనబడుతున్నా అక్కడికి రావట్లేదేమో, ఆస్తి కొండంతున్నా తినలేక పోతున్నామేమో. ఈ పాయింట్ కూడా కరెక్టే కదా. తినో హృదయములో అంతటి గనుడు ఎంతమంది చేయకూడతారండి అతన్ని, అంతవరకు రానివ్వలేదు. అప్పటికప్పుడు వచ్చింది, అంతకుముందు చేసినోడు కాదు. అప్పటికప్పుడు వస్తేనే అంతగా దేవుడు అనిస్తే, దేవుణ్ణి తెలుసుకుని దేవుని వాక్యం తెలుసుకుని తను హెచ్చించుకోవడం తగ్గింపబడును, తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని తెలుసుకొని గర్విష్ఠుల గర్వాన్ని దేవుడు అనుస్తాడని తెలుసుకుని అప్పుడప్పుడు మనము గర్వపు మాటలు, గర్వపు చేష్టలు, గర్వపు ప్రవర్తన హృదయములో కాకుండా మరి బయటికి అనేస్తే మన డిక్లరేషన్ జరగలేదంటారా? ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారి జీవితాల్లో జరగలేదంటారా? క్రైస్తవ సమాజంలో జరగలేదంటారా? ఈ దుర్దశకు కారణం మనం కాదంటారా? నెబుకద్నెజరే తన దుర్దశకు కారణం, మహర్దశకు కారణం తన దేవుడు. తగ్గించుకున్నంతసేపు మహర్దశలో అతడు ఎలాగా కొనసాగాడు, తిరుగులేనట్టుగా. ఎప్పుడైతే హెచ్చించుకున్నాడో దుర్దశలో కొనసాగాడు. మన మహర్దశకు దుర్దశకు మనమే కారణం. ఎందుకంటే సుప్రీం మనల్ని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. తక్కిట్లో పెట్టి మనల్ని ఏం చేస్తున్నాడు? ఈ వాక్యం అనేటువంటి తూనిక రాళ్ళు, ఈ వాక్యం అనే తూనిక రాళ్లతో మనల్ని మరో ప్రక్క చూస్తుంటే మనం తేలిపోతున్నామేమో. జాగ్రత్త సుమా. దేవుని బిడ్డలు తను తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఎందుకు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎందును బట్టి తగ్గించుకోవాలి? మనము మన ఆత్మీయతను బట్టి, మనకిచ్చినటువంటి దేవుడు వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? మనం దేన్ని బట్టి తగ్గించుకోవాలి? ఆత్మ సంబంధమైన ఈ వాక్యమును బట్టి, ఆత్మ సంబంధంగా దేవునిని బట్టి మన జీవితంలో మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఒక కోణములో హెచ్చించుకున్న దాన్ని బట్టే మన నడినెత్తి బోడయిందేమో, ఒక కోణములో అనేకమైనటువంటి పరిస్థితులు మన మీద ఏలుబడి చేస్తున్నాయేమో, ఈ కోణం మన జీవితంలో అప్లై అయిందేమో. జాగ్రత్త సుమా. అందుకే ఎవరు హెచ్చించుకోకూడదు. హెచ్చించుకున్న వాళ్ళు హెచ్చింపబడినట్టుగా చరిత్రలో లేదు. హెచ్చించుకున్న వాళ్ళు హెచ్చింపబడినట్టుగా దేవుని ద్వారా చరిత్రలో లేదు. ఆ చరిత్ర అంతా చూపించేస్తాను మీరు నాకు అనుకూలంగా ఉంటే. దేవునికి స్తుతి కలుగుగాక. మన యొక్క హెచ్చింపును బట్టి మహర్దశ నుండి దుర్దశకు వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయాడా? అన్యులు వేరు క్రైస్తవులు వేరు కాదు, అంతవరకు చెప్పుకుని వెళ్ళిపోదాం మనం. వాళ్ళ కొడుకు దగ్గరుండి చూశాడండి. ఎవరో బెల్షస్సర్ దగ్గరుండి చూశాడు. దగ్గరుండి చూస్తున్నప్పుడు ఆ దేవుణ్ణి అతడు ఎంత పొగిడాడండి నెబుకద్నెజరు. అతడు నెబుకద్నెజరు యొక్క మహర్దశకు ఎవరి కారణం? దేవుడే కదా. కదా, అదంతా ఎవరికి తెలుసు? బెల్షస్సర్కి తెలుసు. నెక్స్ట్ నెబుకద్నెజరు రాజు చనిపోయిన తర్వాత సింహాసనం ఎక్కాడు. ఎవరో? హల్లెలూయా. ఏమంటే దేవుని కృప లేకపోతే బెల్షస్సరు సింహాసనం ఎక్కడు. ఎందుకంటే రాజుల కొడుకులు అందరు ఎక్కారా? రాజుల కుమారులు అందరు ఎక్కారా? ఎక్కలే. అక్కడ ఎక్కాడంటేనే దేవుడు కనుసేగల్లో ఉన్నవాడు ఎక్కుతాడు. హల్లెలూయా. ఇప్పుడు నెబుకద్నెజరు రాజును చాలా దగ్గరగా చూశాడు. తన రాజరికంలో ఆ సృష్టికర్త చేసినటువంటి కార్యాలు చూశాడు. తనను నమ్మినటువంటి బిడ్డల ద్వారా ప్రతికూలతలో కూడా సృష్టికర్త తరపున వాక్యానుసారంగా నిలబడిపోయినటువంటి భక్తుల జీవితాలలో నుండి మహామహిమలను, అద్భుతాలను, సూచక క్రియలను తన తండ్రి అనుభవించినప్పుడు వాటన్నిటిని అతను చూచాడు. అంతేకాదు తండ్రి ఎక్కించాడండి వ్రాతపూర్వకంగా. ఇవన్నీ అందుకు కూడా మనం చదువుకుంటున్నాం. అతడు వ్రాతపూర్వకంగానే చనిపోకముందు ఏం చేశాడు? ఇప్పుడు కుమారుడికి ఇవన్నీ సంకేతాలు కాదా? సృష్టికర్త నియమించాడు అని తెలియదా? సింహాసనం ఎక్కడానికి సృష్టికర్త కారణం అని తెలియదా? ఆ దేవుడే కారణం. ఆ సృష్టికర్త ఎవరో తెలియదా? శద్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుడే పూజార్హుడు. ఆ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేదు. దానియేలు దేవుడే పూజార్హుడు. మహోన్నతుని దేవుని సేవకులారా, మీ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు అనేసాడా? సృష్టికర్త ఒక్కడే ఉంటాడు, మీ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అనేసాడా? ఇప్పుడు ఏ దేవుడు ఇచ్చాడు అతనికి? ఎంతవరకు మనం ధ్యానం చేసుకున్న ఆ దేవుడే సృష్టికర్తే ఇచ్చాడు. ఇప్పుడు కుమారుడికి ఇచ్చారా? ఎంత ఒదిగి ఉండాలండి. వాళ్ళ నాన్నను గడ్డి మెయ్యించడం కూడా ఏం తెలుసలేదా? ఏమండి, హెచ్చరికగా తీసుకుంటే బాగుపడిపోతామండి. టేక్ ఇట్ ఈజీగా తీసుకోకుంటే బాగు లేకుండా అయిపోతాం. హెచ్చరికగా తీసుకోలేదు కొడుకు. నెబుకద్నెజరు రాజు తన యొక్క రాజ్యంలో యూదులను చెరపట్టి తీసుకొచ్చేటప్పుడు ఆ మందిరములో ఉన్నటువంటి ఉపకరణాలను తీసుకొచ్చాడు. ఆ ఉపకరణాలన్నిటినీ కూడా ఈ బెల్షస్సరు ఏం చేశాడంటే విందు చేయించుకుని ఈ ఉపకరణాలన్నిటినీ కూడా శుభ్రపరిచి శుద్ధీకరించి మా దగ్గర తీసుకురండి. ఉపపత్నులు, రాణులు, మంత్రులు, ఉన్నతమైన వాళ్ళు ఉంటారు కదా, ఉన్నతంగా ఉన్నవాళ్ళు, మేమందరము కూడా ఇప్పుడు పార్టీ చేసుకుంటాం, తింటాం, త్రాగుతాం, తీసుకురండి ఆ ఉపకరణములు అన్నాడు. భయం ఉండాలా? ఆ దేవుడితో పెట్టుకోవాలంటే భయం ఉండాలా? చెప్పండి అమ్మా, ఉండాలా లేదా? ఉండకపోతే ఏమవుద్ది మరి? అణిచేస్తాడు దేవుడు. అన్నీ తెలిసినా తెలియలేనట్టుగా ఉంటే ఏం చేస్తాడు? అణుస్తాడు. మనకు వాక్యం అంతా తెలిసినా వాక్యాన్ని పక్కన పెట్టి ప్రవర్తిస్తే ఏం చేస్తాడు? అణుస్తాడు. దడదడలాడాల దేవుడికి, వనకాల దేవునికి. అందుకే దేవుని వాక్యం, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుతాడో వారిని నేను ఆశీర్వదించడానికి దృష్టిస్తా. ఎవడైతే వణుకు భయం లేకుండా విపరీతంగా ప్రవర్తిస్తాడో అనపశక్తుడిని నేను అణిచేయడానికి దృష్టిస్తా. భయం ఉండాలా? భక్తి ఉండాలా? భయం లేదు, భక్తి లేదు. ఆ దేవుడితో పెట్టుకున్నాడు, సృష్టికర్తతో పెట్టుకున్నాడు, సింహాసనాన్ని ఇచ్చిన దేవాది దేవుడితో పెట్టుకున్నాడు, రాజరికాన్ని ఇచ్చిన దేవాది దేవుడితో పెట్టుకున్నాడు. ఆ ఉపకరణాలన్నీ తీసుకురా. ఉపకరణాలన్నీ ఏం చేయి? తీసుకురా. ఆ ఉపకరణాల్లో పెట్టుకున్నారండి. ఏంటి? అయ్యో బాబోయ్, అంత పవిత్రమైన ప్రతిష్ఠితమైనటువంటి ఉపకరణాలలో వీళ్ళు తాగి తందనాలు ఆడుతున్నారు. అంతేగా తాగుతూ తమ తమ దేవతల పేర్లు ఉచ్చరిస్తూ తమ దేవతలను స్తుతిస్తున్నారు. అంతేనండి. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ నాన్నకి ఇంకా గడ్డి తినిపించి మరలా కళ్ళు స్థిరమైనటువంటి ప్రదేశానికి తెచ్చుకోగానే రాజరికం ఇచ్చాడు. ఇతనికి ఎందుకు ఇలా చేశాడు? ఏం చేశాడు తెలుసా? దేవుని హస్తం వచ్చింది. ఎక్కడైతే ఇతడు విపరీతంగా ప్రవర్తిస్తున్నాడో అక్కడున్న గోడ మీద ఏమో రాస్తున్నాడు. పరలోకపు భాష, మెనే టేకేల్ ఫారసిన్. నీ దేవుడు నీ లెక్కనే కొలిచి నీకు డిక్లేర్ చేశాడు. డిక్లరేషన్ జరిగింది నీకు. ఏంటి డిక్లరేషను? నువ్వు మరణమైపోతావు.
నీ రాజ్యాన్ని, నీ సింహాసనాన్ని మాదీయుడు ఎత్తుకెళ్ళిపోతాడు. నెబుకద్నెజర్ రాజుకు ముందు ఎవరు లేరు. నెబుకద్నెజర్ రాజు అంతవరకు హెచ్చిపోలేదు. ఒకే ఒక్క సమయంలో లోపల అనుకున్నాడు. అందుకని దేవుడు ఛాన్స్ ఇద్దాం అనుకున్నాడు. పశువులా చేశాడు. అన్నీ తెలుసు నెబుకద్నెజర్ రాజు జీవితం, తన జీవితంలో ఏమేమి జరిగాయో, దేవుడు చేసిన కార్యాలేంటో అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. తండ్రి కంటే భయముతో, వణుకుతో రాజ్యపాలన చెయ్యాలి. దేవునికి సంబంధించిన వస్తువులను ఘనంగా ప్రతిష్ఠితమైనవిగా ఎంచాలి. తన తండ్రి చచ్చిపోయే వరకు వాటితో పనికి మాలినటువంటి విధంగా ప్రవర్తించాడా? ఉపకరణాలు ఎక్కడుంచాడు అక్కడ ఉంచాడు. భయం లేకుండా తాగిన మైకంలో, మత్తులో ఇష్టం వచ్చినట్టుగా చేస్తే అయ్యో పాపం తాగున్నాడు అంటారా? అంటారండి? దేవుడు ఏం చేశాడో తెలుసా? మెన్నే టేకేలో ఫారసిన్ అయిపోయింది, లెక్క తేల్చేసాడు దేవుడు. నువ్వు త్రాసులు ఏమైపోయావు? తేలిపోయావు. ఆ రాత ఎప్పుడైతే రాసింది, ఇక్కడ క్రియ జరిగిందండి. కీళ్ళు ఒసిలిపోయినాయి, వెన్నులో నుండి వణుకు పుట్టింది. మామూలు విషయం దేవుడు అంటే. ఆయన భయంకరుడు, ఆయన భీకరుడు. జాగ్రత్త సుమ. అందుకే మీకు తెలుసు లేదో, వాక్యం దూసుకుపోతా ఉన్నప్పుడు మీ రోమాల్లో ఒక నిక్కబుడుచుకుంటాయి చూడండి. ఒకేసారి అభిషేకం తాకినట్టు అనిపిస్తుంది. ఇది మామూలు మాట కాదు, ఇది దేవుని స్వరం. హల్లెలూయా. అందుకేనండి మీకు భయం పడద్దే. దేవుడు ఆశీర్వాదపు వచనాలు విడుదల చేస్తున్నప్పుడు హృదయం సమాధానంతో నిండుద్ది. ఎందుకు? అతీతమైన శక్తి ఈ వాక్కులో నుండి క్రియ చేస్తుంది. ఇక్కడ కూడా వ్రాత రాస్తున్నప్పుడు సృష్టికర్త దేవదేవుని యొక్క వ్రాత కనుక ఇక్కడ ఒక చెడ్డ సంకేతం జరిగింది. ఏ జరిగింది? కీళ్ళు ఒసిలిపోయినాయి, వెన్నులో నుండి వణుకు పుట్టింది. అంతవరకు అల్లల్లాడుతూ పాటలు పాడుతూ స్తుతించుకుంటూ ఉన్నాడు. ఒక్కసారిగా దబేలు కింద అడిపోయాడు. ఆ తర్వాత దానియేలు రావడం మీ అందరికీ తెలుసు. నీ లెక్క చూశాడు దేవుడు, నీకు అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్ అనడం, చనిపోవడం. ఆ తర్వాత ఆ సింహాసనం మాదీయుడు అనబడే దర్యావేషుకు దక్కింది. దర్యావేషు అంటే ఎవరో తెలుసా? సింహాల బోన్లో అంటాడు కదా, సర్వోన్నతి దేవుని సేవకుడు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన దర్యావేషుకు దక్కింది. ఇతను కుమారుడు ఏలుబడి చేశాడా? ఏ రాజులు కుమారులన్నీ ఏలుబడి చేయగలిగారా? చెయ్యడం అంటే ఘనత. హల్లెలూయా, మెప్పు దేవుడు ఇస్తేనే. అబే మేము నిలబడిపోతా ఉంటే కుదరదు, ప్రభువు నియమించాడు. కానీ నెబుకద్నెజర్ రాజు తర్వాత స్థానాన్ని బెల్షస్సర్కి ఇస్తే బెల్షస్సర్ ఎలా ప్రవర్తించాడు? విపరీతంగా. అందుకని దేవుడు అణి చేశాడు. ఈ అనపబడడం చావుకే ముత్తేశాడు. ఎంత భయంకరంగా ఉందండి. వాళ్ళ దేవుళ్ళు దేవతలు తీర్పు తీర్చాయా? అందుకే దేవుడే తీర్పు తీర్చేవాడు. దేవతలకైనా మనకైనా మన దేవుడే సృష్టికర్త తీర్పు తెచ్చేవాడు. మరి ఆ దేవాది దేవుని ఉపకరణములన్నీ తెచ్చి ఇలాగెలా ఊగుతూ స్తుతించారే దేవతల్ని. ఒక్క దేవత రాలేదు అబ్బాయి. మరి మా శద్రక్ మేషక్ అబేద్నెగోలు స్తుతిస్తే దేవుడు దిగి వచ్చేసాడు. ఏలియా దిగిరా అని అనక్కర లేకుండా దిగి వచ్చేసాడు. మరి మా దేవుడు సింహాల బోన్లోను దిగి వచ్చేసాడు దేవుడు. పాపం మరి స్తుతిస్తే మనకేం జరిగాయి? ఎరుకో కోటగోడలో కూలిపోయి. ఇప్పుడు కూడా మనం స్తుతిస్తే దేవుడు దిగి వస్తున్నాడు. దేవుడు భక్తుడు వదలడు కదండి, కదా, భక్త అని రావాలి కదా. మరి భక్త అని ఎవరి దగ్గరికి వచ్చాడు? శద్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గరికి వచ్చాడు, దానియేలు దగ్గరికి వచ్చాడు. ఈ రోజు నీ దగ్గరికి వస్తాడు, నా దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. అందుకే స్తుతుల శక్తిలో ఆయన దించుతున్నాం. ఈ రోజున ఆరాధన చేస్తున్నాడు, ఆయన దిగొచ్చారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గా. ఎంత నమ్మదగిన దేవుడమ్మా నీ దేవుడు, నిన్ను చేయవేడవాడు. స్తుతిస్తే వచ్చే దేవుడమ్మా, పిలిస్తే పలికే దేవుడు. అబ్బా తండ్రి అని విన్నవించుకుంటే నీ విన్నపములు అంగీకరించి ఫలమిచ్చే దేవుడు నీ దేవుడు. పలకని వాడు కాదు, రాయి కాదు, రప్ప కాదు. నీ దేవుడు జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. నీ హృదయ అంతరంగాలలో నుండి వేస్తున్న కేక ఆయనకి వినబడిపోద్ది. ఆయన ఎంత దూరంగా ఉన్నాడు, ఆయన వినబడిపోద్ది. రహస్యమే వినబడిపోద్ది ఆయనకి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇందాక చదివించాను కదా, ఇదంతా ఏ సందర్భంలో చెప్పాడు? దానియేలు చెప్పాడు. ఆ రాత చదవడానికి వచ్చాడు. అప్పుడు అన్నాడు, మీ నాన్నకే మహర్దశనిచ్చాడు దేవుడు.
ఆ రాజరికం, ఆ టీవీ, ఆ పరిస్థితి, ఆ ప్రభావం అంతా నీ దేవుడిచ్చాడు. అయినను నీవు మతి తప్పి ప్రవర్తించి మీ నాన్నని మాదిరిగా చేసుకోకుండా నువ్వు భయం లేకుండా ఇంత చేస్తావా, నీ లెక్క తేల్చేసాడు దేవుడు. బెల్షస్సరు చూడండి 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతంతయు ఎరిగి ఉండియు నీ మనస్సు నడుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఉందా లేదా మాట? ఉందా లేదమ్మా మాట? నిన్ను నీవేం చేసా? హెచ్చించుకున్నా. ఆ మాట స్పష్టంగా రాయించాడు చూడు. ఇప్పుడు చూడండి, హెచ్చించుకున్న వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు? అణిచేస్తాడు. ఎంతగా తీర్పు తీర్చాడు? ఇంకా ఈ భూమి మీద నువ్వు ఉండవు అంతే. ఇంకొక విషయం, నీ రాజ్యం నీ కొడుక్కి వెళ్తుంది అనుకుంటున్నావేమో, నీ రాజ్యం నీ కుమారుడికి వెళ్ళదు. నీ రాజ్యాన్ని మాదీయుడగు దర్యావేషు ఏం చేస్తాడు? ఆక్యుపై చేస్తాడు. మాదీయులకు అప్పగించేస్తున్నాను రాజ్యాన్ని. ఇప్పుడు దేవుడు రాజ్యాన్ని అప్పగించడం, ఇతనిని మరణానికి అప్పగించడం జరిగింది. అందుకే నేను ఇందాక ఊరికి ఏది మాట్లాడను, జీవ మరణములు యెహోవా వశం. వచ్చిందా లేదా పాయింట్ అక్కడ? జీవ మరణములు యెహోవా వశం. గడ్డి తినిపించాలన్నా దేవుడు చేయగలడు, జీవాన్నే లాక్కోవాలన్నా దేవుడు చేయగలడు, ఏదైనా చేయగలడు దేవుడు. హల్లెలూయా. అన్యజనుల్ని చూసాం మనం. ఎంతవరకు ఎవరిని చూసాం? ఇప్పుడు దేవుని ప్రజలను చూద్దాం, దేవునికి సంబంధించిన రాజులను చూద్దాం. అన్యజనులు మాత్రమే అనపశక్తుడా దేవుడు? దేవునికి సంబంధించిన రాజుని అనపశక్తుడు కాదా? ఆయన పక్షపాత కాదు. ఏమండి, దేవాది దేవుడు సౌలుకి ఆ కృప ఇచ్చాడు. హల్లెలూయా. సౌలుకి ఎలాంటి కృప ఇచ్చాడు? అసలు సౌలుకు ముందు ఎవరన్నా రాజరికాన్ని చేశారా? అసలు రాజు అనబడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మొట్టమొదటి రాజు ఎవరు అంటే సౌలు రాజే. ఎవరైనా మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు రాజే. ఎవరవునన్నా కాదన్నా సౌలు రాజే. అతడు అప్పుడు తను తగ్గించుకున్నాడు. అప్పుడు అతను దేవుడికి అనుకూలంగా ఉన్నాడు, దేవుడిని హెచ్చించాడు. అందుకని దేవుడు అతను హెచ్చించాడు. హల్లెలూయా. అతన్ని రాజుగా చేయాలనుకున్నప్పుడు సామానుల్లో దాక్కున్నాడు. ఏందో సామానుల్లో దాక్కున్నాడు. అది తగ్గింపు. నేను ఎంతటి వాణ్ణి అన్నాడు. నా గోత్రం ఎంతటిది అన్నాడు. బెన్యామీను గోత్రంలో నేను అత్యల్పుణ్ణి కాదా అన్నాడు. అసలు నిజంగా కీషు ధనవంతుడని రాయబడి ఉంది. ఎవరో? సౌలు యొక్క తండ్రి అయిన కీషు ధనవంతుడని రాయబడి ఉంది. కానీ ఇతను ఎలా తగ్గించుకున్నాడు? అనుకోవచ్చు కదండి, మా నాన్న ధనవంతుడు కాబట్టి నన్ను రాజకుమారుల దేవుడు చేసాడు అనుకోవచ్చు కదా. అనుకున్నాడా? ఎవరైనా కొంచెం ఏదైనా ఒకడు ఉంటే దీన్ని బట్టే అనేసుకుంటారు, దీన్ని బట్టే అనేసుకుంటారు, దీన్ని బట్టే అనేసుకుంటారు. దేన్ని బట్టి కాదు, తగ్గింపును బట్టి. హల్లెలూయా. సౌలును దేవుడు రాజుగా చేశాడు. సౌలుతో దేవుడు సమూయేలు ద్వారా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. నువ్వు గిల్గాలులో ఆగు, నేను వస్తాను అన్నప్పుడు సమూయేలు ఆలస్యమైందని సమూయేలు చేయవలసినవన్నీ తానే చేశాడు. భయం ఉందా? అంతవరకు తన దేవుడంటే భయం ఉంది, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు తను తాను హెచ్చించుకున్నట్ట కదా, దేవుని కంటే తను తాను హెచ్చించుకున్నట్ట కదా, దేవుని నియమం కంటే హెచ్చించుకున్నట్ట కదా, దేవుని ఆజ్ఞ కంటే హెచ్చించుకున్నట్ట కదా, దేవుని మాటను మీరినట్ట కదా. అమ్మ రేఖ బాటిల్ ఇవ్వమ్మా అన్నాను అనుకో, రేఖ నాకు బాటిల్ ఇచ్చిందనుకో, ఎందుకు? పాస్టర్ అమ్మగారు అడిగారు అని ఇచ్చిందనుకో, తను ఏం చేసినట్టు? నాకు తగ్గించుకుని ఇచ్చినట్టు. ఈ కోణంలో చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అమ్మ రేఖ బాటిల్ ఇవ్వమ్మంటే ఇలా చూసింది అనుకో, సపోజ్ రేఖ ఇవ్వలేదు నాకు అంటే, నా బాటిల్ ఆవిడకి ఇంతకి ఇవ్వడం ఇచ్చేదేంటి? తగ్గించుకుంది అక్కడ. ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఆ బాటిల్ ముట్టుకోకూడదనో, నేనే తాగాలనో, ఆవిడకి అసలు ఇవ్వకూడదనో ఏదో ఉంది. అంటే ఎన్నో హెచ్చింపులు ఉన్నాయి నీకు. చిన్న ఎగ్జాంపుల్ కదా. మరి అలాంటిది దేవుడు ఏమన్నాడు సమూయేలు ద్వారా? ఇదిగో నా మాట, ఆగు,
భయం ఉంటే ఆగుతావు? ఆగవా? ఖచ్చితంగా ఆగుతావు. అవునా? మొన్న సింధునూరు వెళ్ళాం మేము. సింధునూరులో మనకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, షాపు దగ్గరికి వెళ్ళాం. ఆ వ్యక్తి అన్నారు మమ్మల్ని, పలానా ఇంటికి తీసుకెళ్తామండి అమ్మా అయ్యా అన్నారు. అలాగే బాబు అన్నాం. మధ్యరకంగా మేము ఎక్కడ ఆగవలసి వచ్చింది. కొంచెం టెన్షన్ పడుతున్నాం, కానీ అది ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇంపార్టెంట్. అది టైం ఎక్కువైపోతుంది. ఫోన్ చేసి చెప్పాం, వచ్చేస్తామమ్మ ఇక్కడ ఆగామని. ఇంకో చోట ఆగవలసి వచ్చింది. నాకు టెన్షన్ పెరిగిపోతుంది, ఎందుకంటే ఒకళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదు కదా. టెన్షన్ పెరిగిపోతుంటే అప్పుడు ఆ వ్యక్తి సహనం చూడండి. మధ్యలో ఒక ఫోన్ అన్నా చేసి ఇంకా రాలేదేంటి అంటారేమో అనుకున్నాను. అస్సలు మధ్యలో ఫోను చేయలేదు, ఏం చేయలేదు. ఇల్లి వరకు అలాగే నిలబడున్నాడు ఆయన. అయ్యో బాబాయ్ అనుకున్నాను నేను. ఏమనుకున్నాను నేను? మీకు అర్థమైందా? ఘనంగా ఎంచాడు. ఫోను చేతిలో ఉంటుంది, ఎప్పుడు వస్తారండి అనలేదే. అనొచ్చు, కానీ ఎందుకనలే? నేను ఆశ్చర్యపోయాను అతని నమ్రతకి. ఎంతసేపు పట్టినా కూడా అతను అలాగే నిలబడిపోయి ఉన్నాడు. కానీ లోపలంటూ బాధ వస్తుంది కదా, అయ్యి బాబోయ్ పేషెన్స్ ఉండాలి కదా. అతను ముఖంలో అసలు ఏమి చిరునవ్వు తప్ప. అప్పుడు నేను అన్నా, అమ్మ శ్రమ పెట్టాం, మిమ్మల్ని వద్దామనుకున్నామమ్మ, ఇలాగైంది, చాలా శ్రమ పెట్టామమ్మ అంటే, అబ్బా అలాగేం లేదండి. అప్పుడు నేను ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? చాలా కంగారు కదా మనకు అసలు. రావట్లేదు అంటే ఇంకా రావట్లేదు, వస్తారా రారా ఇప్పుడు అంటాం కదా. అంటే అతను అనలేడా? చెప్పండి, ఈ పాయింట్ అర్థం చేసుకొని అనలేడా? అనగలడు. ఎందుకనలే? గౌరవంగా ఎంచి ఏం చేశాడు? మేము వచ్చే వరకు ఆగాడు. మరి సౌలు ఆగాడా సమయాలు వచ్చే వరకు? మరి అందుకే అంటున్నాను నేను, కంగారు ఎక్కువ. ఫోన్ లేదు అప్పుడు తెగ చేసేద్దు, లేకపోతే వస్తున్నారండి. అది గౌరవం అంటారు, దాన్ని గౌరవం అంటారు. మేమేమో అంత గౌరవ పాత్రులమేం కాదు, పాత్రలం కాదు. కానీ ఎందుకో అతను అంత గౌరవం ఇచ్చాడు, మాకు అంత విలువ ఇచ్చాడు. హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యమైంది. అతనిలోంచి ఒక గుడ్ క్వాలిటీ నేను అర్థం చేసుకుని ఇలాగ ఉండాలిరా బాబు అని అనుకున్నాను. మంచి తీసుకున్నాను. కానీ ఇక్కడ సమూయేలు కోసం సౌలు ఉన్నాడా? మళ్ళీ అన్నీ చేసేసి, నీవు రాకపోవుట వలన నేనే చేసేసా అన్నాడు. అన్న తర్వాత వెంటనే అక్కడ డిక్లరేషన్ జరిగింది. చూడండి, ఒక్క మాట చూపిస్తాను మీకు. సమూయేలు గ్రంథం 3:13. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేటివి. నీ రాజ్యముని ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచుండును. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఇప్పుడు ఏం చేశాడు ఇతను? దేవుని మీద, దైవజనుడి మీద ఏం చేశాడు? హెచ్చించుకున్నాడు. దేవుని మీద హెచ్చించుకున్నాడు. ఇంకో మాట చూపిస్తాను చూడండి. మరలా ఇంకొక సందర్భం మనకు తెలుసు కదా, 16వ వచనంలో అగగు సందర్భం. ఈ అగగు సందర్భంలో ఏమంటున్నాడో చూడండి జాగ్రత్తగా. ఏమంటున్నాడో చూద్దాం. 17వ వచనం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రమునకు శిరస్సు అయితివి. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఇదిగో ఇక్కడ ఏమనుందంటే, అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు. ఎవరి దృష్టికి అంటే ఏంటి? తన దృష్టికి అంటే తను తగ్గించుకున్నప్పుడు. ఆ పాయింట్ వచ్చిందా లేదు చూడండి, ఆ మాట వచ్చిందా రిలేటెడ్. 13వ అధ్యాయము 16వ అధ్యాయం అమ్మ 15వ అధ్యాయం అమ్మ 15వ అధ్యాయం 17వ వచనం. 15 టిక్ చేసుకుంటున్నారు, చేసుకోండి. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రాలకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన. ఇదంతా మీకు తెలుసు, అవునమ్మా? ఇదంతా మీకు తెలుసు. ఇక్కడ ఏమని రాయబడింది? నీవు అల్పుడుగా ఉన్నప్పుడు, నీ విషయంలో నువ్వు తగ్గించుకున్నప్పుడు. వచ్చిందా లేదా? తగ్గించుకున్నప్పుడు రాజుగా ఎవరు నియమించారు? ఇప్పుడు హెచ్చించుకున్నప్పుడు దేవుడు ఏం చేయాలనుకున్నాడు? పాయింట్ వచ్చిందా? పాయింట్ వచ్చింది. అందుకే దేవుని వాక్యంలో ఘనత ప్రభావములు నీకే చెల్లున్, మహిమా స్తోత్రములు నీకే చెల్లున్,
గొర్రెల దొడ్లలోనున్న దావీదును సింహాసనం పైకి ఎక్కించావు. సింహాసనమందున్న సౌలు రాజును నేల మీదికి నీవు త్రోసేసావు. నిన్ను గణపరచు వారిని గణపరచు దేవా, తృణీకరించు వారు కూలిపోదురు దేవా. ఇప్పుడు తృణీకరించాడా లేదా? తను తాను హెచ్చించుకున్నాడు లేదా? తన మట్టుకు తాను అత్యల్పుడుగా ఉన్నప్పుడు అంటే ఏంటో తెలుసా? తగ్గించుకున్నప్పుడు హెచ్చించాడు దేవుడు. తన్ను తాను ఇప్పుడు హెచ్చించుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? తగ్గించాడు. తగ్గించడం బట్టి సింహాసనం నుండి త్రోసేసాడు. కొడుకు కూడా ఎక్కడానికి వీల్లేదు సింహాసనం. గొర్రెల దొడ్లలో ఉన్నవాడు అతడు దేవుడికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, తగ్గించుకుని అనుభవంలో ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు? సింహాసనం ఎక్కించాడు. మరి దావీదు సింహాసనం ఎందుకు స్థిరపరచబడింది? తను ఎప్పుడు తగ్గించుకున్నాడే తప్ప హెచ్చించుకోలేదు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము ఫస్ట్ 14వ వచనం చదువుతాను చూడమ్మా. ఇట్లనగా 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. ఇట్లనగా యెహోవా మందసము మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు కొవ్విన దూడ ఒకటియు వధింపబడిను. దావీదు నారతో నేయబడిన ఎఫేదును ధరించుకుని వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఎలాగూ దావీదు ఇశ్రాయేలీలందరూ ఆర్భాటముతోనూ బాకా నాదముతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెగు మేకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచు నున్న దావీదును కనుగొని తన మనస్సులో అతను హీనపరిచెను. వారు యెహోవా మందసము తీసుకుని వచ్చి గుడారం మధ్య దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమందు ఉంచగా దావీదు దహన బలులు సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించెను. తర్వాత 20. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెగు మేకాలు దావీదుని ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలు విప్పివేసి ఎంత ఘనంగా కనబడితివని అపహాస్యము చేస్తున్నందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నియమించుటకై నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై. హల్లెలూయా. నీవు చెప్పిన పనికత్తల దృష్టికి ఘనుడనగుదునని మేకాలు తనను మరణం వరకు సౌలు కుమార్తెగా మేకాలు పిల్లలను కనలేదు. ఇక్కడ కూడా అల్పుడు వచ్చిందా? రిలేటెడ్ వచ్చిందా లేదా? నేను ఇవి ఎత్తుక్కున్నాయి కాదు, ప్రభువు నాకు తెలియపరిస్తే అలా ధ్యానం చేస్తుంటే ఆ రిలేటెడ్ బయలుపరచబడుతున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోతాను. అల్పులుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అల్పులుగానే ఉండాలి. నువ్వు ఎంత హెచ్చులోకి వచ్చినా నీకు 100 ఎకరాలు అంటారు. నువ్వు తగ్గించుకున్నందుకు 100 ఎకరాలు లేవు, పోవనయ్యి పోతాయా? నీ 100 ఎకరాలు పోవు, ఇంకా నీ మీద మంచి మాట వస్తుంది. ఎంత తగ్గింపో ఎంత ఉన్నా ఏమీ లేనోడు హెచ్చించుకుంటే ఏమీ లేదు కానీ ఉందంటే ఇంకా అసలు పట్టుకోలేకపోదు అన్న మాట వస్తుంది. ఇక్కడ ఉందో లేదు కాదండి, మన దేవుడు ఉన్నందుకే మనం ధనవంతులు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన దానికోసం ఎందుకండి మనం సాక్ష్యాన్ని కోల్పోవడం? అంతేనా కాదా? మన పరిస్థితులు మారచ్చు, మారితే సౌఖ్యంగా ఉండొచ్చు. ఇంకా కొన్ని మనం ఏం చేయొచ్చు? లగ్జరీస్ని పెంచుకోవచ్చు. కానీ స్వభావాన్ని తులుచుకోకూడదు, స్వభావం మారకూడదు, స్వభావం మారకూడదు. కృతజ్ఞత, స్తుతి స్తుతి స్తుతి, ఎప్పుడు స్తుతే. ఇక్కడ చూడండి, హీన స్థితి పరికత్తలు ఎదుట వ్యర్థుడొకడో ఆట ఆడినట్టున్నావు. నువ్వు రాజు, నువ్వు వ్యర్థుల్లాగా ఉన్నావు. ఎవరి దగ్గర ఆటాడాడు? నా దేవుని సన్నిధిని. మీ నాన్న సింహాసనం నాకు ఇచ్చాడు. మీ నాన్న సింహాసనం తీసేయడానికి మీ నాన్న హెచ్చింపే కారణం. ఆ హెచ్చింపు నీ తలలోకి వచ్చింది. నేను తగ్గించుకున్నాను కాబట్టి నా దేవుడు దృష్టికి నేను ఇంకా అల్పుణ్ణైపోతే ఇంకా గరుడుగా చేస్తాడు దేవుడు నన్ను అన్నాడా లేదా? అక్కడ నేను ఇంకా అల్పుణ్ణైపోతాను, నన్ను నేను ఇంకా తగ్గించేసుకుంటాను, అప్పుడు నా దేవుడు ఇంకా ఇచ్చిచ్చేస్తాడు. హీనంగా చూసినది
రాజకుమార్తె అయినను ఆమె గర్భం మూయబడింది. ఇప్పుడు చెప్పండి, డిక్లరేషన్ జరిగిపోయిందా? మీకాలుకు నెబుకద్నెజరుకు జరిగిందా? మనం ధ్యానం చేసుకున్న సౌలుకు జరిగిందా? ఈ వాక్యం వింటున్న నీకు నాకు జరగలేదు ఎంతవరకు? ఈ వాక్యాన్ని బట్టి జరగలేదు ఎంతవరకు? ఒకే వేలో ఉంటాం మనం. దేవా చూడండి, మన బిడ్డలు ఎంత మంచోళ్ళు. మీకు తెలియదు, నాకు తెలుసు. కొందరు దుఃఖపడుతున్నారు నాకు జరిగింది అని. ఎంత మంచి మనసు లేకపోతే అలాగంటారండి? పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తున్నాడు ఇక్కడ. సైతానిగాడు క్రియ చేయట్లేదు ఇక్కడ. సైతానిగాడు క్రియ చేస్తే ఆశ్రమ గారు మా గురించే, నా గురించి పోతాం, పోయినాడు మళ్ళీ రాలేదు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమన్నారు తెలుసా? సైగ చేస్తున్నారు నాకు. అంటే ఎంత పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తున్నాడు. ఏమంటే మీలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తున్నాడు అనడానికి ఏంటో తెలుసా ఉదాహరణ? వాక్యం చెప్తున్నప్పుడు కోపం రాదు, మీకు హృదయంలో వేదన వస్తుంది. నిజమే కదా. నీకు వాక్యం వస్తున్నప్పుడు అందుకే ముక్కులు మూతులు తిరిగిపోతున్నాయంటే సైతానికుడు కనబడతాడు నాకు అక్కడ. నేను అంటాను ముక్కులు మూతులు తిరుగుతున్నాయి అంటాను అంతే. ఏ సైతానా పో అంటే వీళ్ళిపోతారు మళ్ళీ. అందుకని పోగొట్టుకోవడం ఎందుకు? ఏదో విధంగా ఉంచుకుంటే వాక్యం వింటే వాళ్ళలో ఉన్నవే వాక్యం త్రుంచుద్ది కదా. అవును కదా. కొంతమందికి ఫీలింగ్ ఎలా ఉంటుంది నాకు ఇక్కడ అర్థమైపోతూ ఉంటుంది. చూసారా ఎలా చెప్తున్నారా మా కోసమే, అదే అలా చేసి దాని గురించి చెప్తున్నారు. దాని గురించి అంటే ఏంటి? ఆ సిచ్యువేషన్ గురించి చెప్తున్నారు. సైతాన్ని కూడా పక్కన గుసగుస ఆ సిచ్యువేషన్ జరిగిందని నీకు తెలుసు కదా. దేవుడు మాట్లాడుతున్నారు, మార్చుకోవచ్చు కదా. అంతేగాని మారిపోతాం ఎందుకు అలాగా? చెప్పండి. ఎంతమందికి వెంటనే డిక్లరేషన్ జరిగినప్పుడు మనకు జరగలేదా? ఖచ్చితంగా జరిగింది. కొంతమంది ఒప్పుకుంటున్నారు దేవుడికి స్తోత్రం కలుగ్గా, కొంతమంది కప్పుకుంటున్నారు దేవునికి స్తుతి కలుగ్గా. దేనికైనా స్తుతే. చూడండి ఏం జరిగిందంట. అయ్యయ్య, మీరు ఎక్కడైనా చూడండి, రిలేటెడ్ చూడండి. అత్యల్పుడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను శిరస్సుగా చేశాడు అన్నాడు సౌలుని. నేను ఇంకా అల్పుడినైతే ఇంకా గనుడుగా చేస్తాడు దేవుడు అంటున్నాడు. గనుడు నగుదును మేకాలతో. నేను ఏమన్నాడు ఇక్కడ? నా దృష్టికి నేను అల్పుడునై నీవు చెప్పిన పరికత్తుల దృష్టికి గనుడు నగుదును. హల్లెలూయా. అంటే నా దృష్టికి నేను అల్పుడిని చేసుకున్నాను. దేవుణ్ణి బట్టి పనికత్తుల ముందు నన్ను నేను తగ్గించుకున్నాను. అదే పనికత్తుల ముందు నేను గనుణ్ణవుతా, నా దేవుడు చేస్తాడు. నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడు నగుదును. ప్రవచనం. హల్లెలూయా. నువ్వెప్పుడు నువ్వు అత్యల్పంగా చేసుకుంటావో నీ దేవుడు నిన్ను అత్యున్నతంగా నిలబెడతాడు. ఇది ప్రవచనం. చూసారా వాక్యాలు ఎక్కడ ఏ కోణంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నారో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఎగ్జాంపుల్లో కూడా అది ఉంది. ప్రతీది ఎందుకు పదే చెప్తున్నాను తెలుసా? నా మాట కాదమ్మా, ప్రభువు మాట్లాడుతున్న మాట. నేను ఆదిలో ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ప్రార్థన చేశాను. అదంతా ఇప్పుడు ఏమైంది? లింక్ అయింది. హల్లెలూయా. ఇది వాస్తవం. నిన్ను నువ్వు అత్యల్పుడిగా చేసుకో, నన్ను నేను అత్యల్పురాలుగా చేసుకోవాలి. ఎవరి దగ్గర? పనికత్తుల దగ్గర కూడా తగ్గించుకున్నాడు దేవుడి నిమిత్తం. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం. మనకంటే గొప్పల దగ్గర తగ్గించుకుంటాం మనం. ఇలా అంటున్నారని ఏమనుకోకండి. మనకంటే గొప్పోళ్ళ దగ్గర తగ్గించుకుంటాం, మనకంటే తక్కువ వాళ్ళ దగ్గర మాత్రం అసలు తగ్గించుకోం. మనకంటే గొప్పోడు మనకి ఏమన్నా పెడితే తీసుకుంటాం, మనకంటే చిన్నోడు మనకి ఏమన్నా పెట్టాడు అనుకో, నేను చిన్నదాన్నని మరి పెద్దోడు ఇస్తే ఎందుకు తీసుకున్నావు? నువ్వు పెద్దోడు ఇస్తే ఎందుకు తీసుకున్నావు? చిన్నోళ్ళు ఇస్తే ఎందుకు తీసుకోవట్లేదు? మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? సమర్థించుకోవడాలు. చిన్నోళ్ళు ఎవరైనా ఇచ్చారనుకో, వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళు బతుకు కంటే ఇదిగా ఉందా మా బతుకు, మాకెత్తవేటి వీళ్ళు అనుకుంటారు. అదే పెద్దోళ్ళు ఇస్తే వాళ్ళు పెద్దోళ్ళు, మేము చిన్నోళ్ళు, అందుకని ఏం చేస్తారు? తీసుకుని ఇలా పెట్టుకుంటారు. అదే చిన్నోళ్ళు ఇస్తే వీళ్ళ కంటే ఇదిగా ఉన్నాం మేము. లోకంలో మాటలండి, లోకంలో మాటలు. నీకు పెద్దోళ్ళు ఇస్తే తీసుకుంటావు అన్నీ, దేవార్పితం. పెద్దోళ్ళు ఇస్తే, చిన్నోళ్ళు ఇస్తే అడుక్కు తింటున్నామా? ఖచ్చితం ఇది, అడుక్కు తింటున్నాం. మాకేమిటో పెట్టాళ్ళు.
అంతేనా కాదా? కొంతమంది ఉంటారండి అలాంటి ఏం పట్టించుకోరు. దేవుడికి స్తుతి కలిగా అది హృదయం. ఇది చూస్తాడు దేవుడు, ఇది చూస్తాడు దేవుడు. పెద్దోళ్ళు ఇచ్చారా చిన్నోళ్ళు ఇచ్చారా కాదు, ప్రతిదీ దేవార్పితమే. హల్లెలూయా. ప్రతిదీ అర్పితం, దేవార్పితం. పెద్దోళ్ళనే ప్రేరేపించాలంటే నీకు, చిన్నోళ్ళు ప్రేరేపించకూడదా? దేవునికి స్తుతి కలుగ్గాక. మనమందరం కట్టేటప్పుడు అయ్యయ్యో పాపం వీళ్ళు అనుకున్న వాళ్ళు శక్తికి మించిచ్చారు. దేవునికి స్తోత్రం. మరి దేవాది దేవుడికి పెద్దోళ్ళందరూ ఎంత పెద్ద చేతులు తీశారే కానుక. చిన్నవాడి అడుక్కుని తిని పరిస్థితులు ఉన్నంతగా పాచి పని చేసుకుని 2 నాణాలు వేస్తే దేవుడు ఆవిడనే గణంగించాడు. నువ్వేమో రివర్సల్ ఎంచుతున్నావు. ఇక్కడ కూడా దేవుడు ఒక పాయింట్ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడు? నీ స్వభావాన్ని మాట్లాడుతున్నాడు. నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచోడిని, నేను గనుండాను అంటున్నావేమో. పెద్దోళ్ళు ఇస్తున్నప్పుడు దేవార్పితం అనుకుంటున్నావేమో. చిన్నోడు ఎత్తంటే ఈడు నాకు చేయడం ఏంటి, ఈడు నాకు మాట కలపడం ఏంటి, ఈడు నాకు ఇలాగ ఇవ్వడం ఏంటి, ఈడిది నేను తీసుకోవడం ఏంటి అని అనుకుంటున్నాను. నీ స్వభావాన్ని దేవుడు సెట్ రైట్ చేస్తున్నాడు. జాగ్రత్త. సమర్థించుకుంటా. ఏం చేసుకుంటా? సమర్థించుకుంటా. ఎవరిచ్చారా కాదు, ఎవరిచ్చినా దేవార్పితం. హల్లెలూయా. చిన్నోళ్ళని ప్రేరేపించగలడు, పెద్దోళ్ళని ప్రేరేపించగలడు. దారిలో వెళ్తుంటే నీ వడదెబ్బ తగిలేసి కింద పడిపోయావు. నీ పక్కింటోడికి ఏమీ లేదు పాపం, నువ్వే ఘనం. నీ పక్కింటోడు ఘనహీనుడని నీ దృష్టిలో. వాడు బాటిల్తో ఇలా తాగేసాడు నీళ్లు. ఎలాగా తాగేస్తాడు? ఈ సిచ్యువేషన్ వస్తుందని తెలియదు. వడదెబ్బ తగిలింది కదా, నీ మీద ఇలా జల్లుతాడు, నీ నోట్లో వేస్తాడు. లెగిసాక అంటావా నువ్వు? ప్రాణం కాపాడాడు ఆ చిన్నోడే, కాపాడాడు ప్రాణం. చిన్నోడు అనుకుంటున్నావు కదా, ఈడెత్తే నేను తీసుకోవడం ఏంటి అనుకుంటున్నావు కదా. మనకే తెలియకుండా మన హెచ్చింపును దేవుడు బయలుపరుస్తున్నాడు. జాగ్రత్త. కొంతమంది అనుకుంటారు వాళ్ళకి ఎత్తలేదు మాకెందుకు ఎత్తున్నారు అంటే వాళ్ళు గొప్పోళ్ళు, మేము తక్కువోళ్ళు. కాదు కాదు, దేవుడు కనికరించి నీ స్థితి చూసి చిన్నోళ్ళు ద్వారా కూడా నీకు ఎత్తున్నాడు. అక్కడే నువ్వు తగ్గిపో. ఏమైపో? తగ్గిపో, తగ్గిపో. ఆ పెద్దోడు చూస్తున్నా, పెద్దోడు అసలు ఇవ్వేవాడు నీకు. ఈ చిన్నోడు నీకు ఇంకా మంచిది ఇస్తున్నాడు. దేవుడికి స్తుతి కలుగక దేవార్పితం ఇది. నువ్వు ఇంకా హెచ్చుల్లోకి వెళ్తున్నావు. నీ స్వభావాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు ఇక్కడ. అది మంచిది, అది స్వభావం. మరి దేవుడి బిడ్డలు అందరూ యేసు రక్తంతో కడగబడ్డాము అంటావు, తప్పండి. ఇది కూడా మంచిది కాదు, ఇది కూడా మంచిది కాదు. అందుకే దైవజనుడు ఎవరిచ్చినా దేవార్పితంగా తీసుకుంటాడు. తెలుసా మీకు? పాడాడు దైవజనుడు, ఎవరిచ్చినా దేవార్పితంగా తీసుకుంటాడు. ఎందుకు? వాక్యం తెలుసు కాబట్టి, దేవుడు తెలుసు కాబట్టి. అలాంటి వాళ్ళ దగ్గర ఉంటుందండి ప్రేమ. అలాంటి వాళ్ళు అగ్గగ్గలాడతారండి. తప్పుగా అర్థం చేసుకోకో, తప్పుగా అర్థం చేసుకోకో. ఎవరికి ఇవ్వలేదు నాకు ఇచ్చాను అనుకోకో. ఎవరి మీద దేవుడు జాలి కలిగించలేదు, నీ మీదే కలిగించాడు. అందుకే ఆ వస్తువు నీకు ఉపయోగపడింది, అందుకే ఆ సహాయం నీకు ఉపయోగపడింది. ఆ మాట నీకు సహాయం చేశాడు, మాట సహాయం ఉపయోగపడింది నీకు. మీకు తెలుసో లేదో, ప్యూన్స్ ఉంటారు తెలుసా కాలేజెస్లో? ప్యూన్స్ ఉంటారు తెలుసా? మినిస్టర్ ద్వారా జరగలేదు ప్యూన్ చేసి పెడతాడు నీకు. తెలుసో లేదో అక్కడ అంటున్నారు సహోదరులు. మినిస్టర్ల ద్వారా జరగలేంది పక్కనున్న ప్యూన్ ద్వారా జరుగుద్ది. అంటే ప్యూను అన్నీ చేస్తాడు. ఆకలికి కాళ్ళు దగ్గరికి చెప్పులు కూడా తెచ్చేస్తాడే, నమ్మకంగా ఉంటాడే అతను. ఇతనికి ఒక్క మాట చెప్తే చేస్తాడు. హల్లెలూయా. నువ్వు మినిస్టర్ పెద్దోళ్ళు కావాలి నీకు. మరి మినిస్టర్ దగ్గరికి వెళ్ళావంటే నీ చెప్పులు ఎరిగిపోవడం ఖాయం, నీకు చెమట పెట్టడం ఖాయం, ఫ్యాన్ కూడా ఎరు నీకు ఈడ్చుకుంటా రావాలి. అదే ప్యూన్ దగ్గరికి వెళ్ళి ఇలా కూడా కట్టుకోక్కర్లేదు, నాకు పని చేసి పెట్టవా అంటే పని చేసి పెడతారు. ప్రతీది దైవార్పితం అండి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలిగాక మనకు పెడితే తినాలి. దాంట్లో కూడా హెచ్చింపు ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉందా లేదా? హెచ్చింపు ఉందా లేదా? అది దేవార్పితంగా తీసుకుంటే ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలిగాక. ఒక ఉదాహరణ గుర్తొస్తుంది నాకు. అమ్ముకునేవాడు ఉంటాడు కదా, అమ్ముకునేవాళ్ళు కొంచెం మేడలు మిద్దులు ఉన్నాయనుకో 100 రూపాయలు లాభం వేస్తారు. తెలుసా? కొంచెం చిన్నగా ఉన్నారనుకో ఎంత వేస్తారు?
రూపాయలు లాభం వేసుకుంటారు అంతే. తెలుసా మీకు? తెలుసా? వాళ్ళు బిజినెస్ అలా చేసుకుంటారు. ఎవ్వరూ లేకుండా అయితే 10 రూపాయలు లాభం వేసుకున్నాడని తెలిసి సంతోషపడిందంట. పక్కింటి ఆవిడ వచ్చి అడిగినందుకు, ఆవిడ బలిసిన ఆవిడలాగా ఉంది, ఈవిడ బక్క చిక్కిపోయిన ఆవిడలా ఉంది, అందుకే 10 రూపాయలే లాభం వేసుకున్నాను, ఆవిడకి 100 రూపాయలు లాభం వేసానంటే ఇక డిగ్రీకి భంగం వచ్చేసిందంటే ఈవిడికి 90 రూపాయలు తగ్గింది అనుకోవట్లేదు. పాడేస్తాను రా. ఏముంది? క్రైస్తవురాలు మళ్ళీని. ఎవరు ఏమందో తెలుసా? అర్థమైందా మీకు? ఎవరు లేనప్పుడు 10 రూపాయలు, అబ్బా 90 రూపాయలు లాభం అనుకుంది. చక్కగా అన్నాడు, నీకే ఇచ్చానమ్మా, వాళ్ళకి 100 రూపాయలు వేసాను అన్నాడు. అన్నాక పక్కింటి ఆవిడ వచ్చి, అక్కడ ఉన్నారు కదా, ఆవిడకి ఏమో 100 వేసాం, ఈవిడికి 10 వేసామంటే, ఆవిడ బలిసిన ఈవిడ బక్క చిప్పుకుని ఆవిడ అందని ఇప్పుడు ఏమొచ్చేసింది? ఇమేజ్కి, డిగ్రీకి వచ్చేసింది, పాడేసిందంటే ఇలాగా 90 రూపాయలు అట్టుపోయాడు. ఎందుకు డిగ్రీకి భంగం? ఎవరు లేనప్పుడు పర్లేదు, కానీ ఎవరన్నా ఉన్నప్పుడు మా ఇమేజ్ ఏమైపోద్ది? అది తగ్గింపనికి ఇలాంటివే తగ్గించుకోవడం ఏమాత్రము కాదు. మన జీవితంలో ఎప్పుడు కూడా మనకు తగ్గింపు అవసరం. హల్లెలూయా. అందుకే ఇక్కడ దావీదు అన్నాడు, పనికత్తుల దగ్గర తగ్గించుకున్నాడంటండి. ఈ ఉదాహరణ ఎందుకు వచ్చింది? మనకంటే గొప్పోళ్ళ దగ్గర మనం తగ్గించుకుంటాం, కానీ మనకంటే చిన్నోళ్ళ దగ్గర తగ్గించుకోం. ఇది కూడా ఏంటి? హెచ్చింపే అవుద్ది. మనుషులందరూ ఒకటి కదా, మరి మన జీవితం బట్టి ఏసు రక్తం అంటాం కదా, మరి మనుషులందరూ ఒకటి కదా. వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు చూస్తారు. ఒకవేళ మనల్ని తగ్గించాలని వాళ్ళు అనుకుని చూశారో, రేపటి దినాన వాళ్ళే మన దగ్గర రావాల్సి వస్తుంది. హల్లెలూయా. రేపొద్దున్న వాళ్ళే మన దగ్గర రావాల్సి వస్తుంది. ఈరోజే జరిగిన సందర్భం చెప్తున్నాను. ఒక కుటుంబం వలన చాలా వేదన కలిగిందండి, మాకు చాలా బాధ కలిగింది, కన్నీరు కలిగింది. చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు తీసుకుని వెళ్ళిన, కాలు మీద కాలు వేసి కూర్చొని ఎందుకు వచ్చారు వీళ్ళు అని మేము ఎంతసేపు ఉన్నా కనీసం తాగడానికి కూడా ఏమి ఇవ్వకుండా మమ్మల్ని అలా నిలబెట్టేసిన పరిస్థితులు. పరామర్శించడానికి వెళ్తే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నోసార్లు జరిగేయండి. ప్రతిసారి బాధపడేవాళ్ళం, భార్యాభర్తలుగా మేము అనుకునేవాళ్ళం, మనకి ఇలాంటివి రావడం దేవునికి స్తోత్రం, ఇలాంటివి వస్తేనే మనల్ని దేవుడు హెచ్చిస్తాడు అని అనుకునేవాళ్ళం. ఈ రోజున వాళ్ళకి సమస్య వస్తే ఇంటిల్లి పాతి మా ఇంటికి వచ్చేసారు. ఏమొస్తే ఇంటిల్లి పాతి వచ్చి ప్రార్థన చేయండి, సమస్య వచ్చిందమ్మా. ఏమొచ్చింది? నీ గర్వాన్ని బట్టి నిన్ను అలుస్తాడు దేవుడు. ఎవరిని బాధ పెట్టావో వాళ్ళే నీకు దిక్కవుతారు. మనం తగ్గించుకున్నంతసేపు ఏం జరగదు. ఇక్కడ ఏమందే? పనికత్తుల దగ్గర నీచుడుగా ఉన్నావు. నా దేవుడిని బట్టి పనికత్తుల దగ్గర కూడా నేను తగ్గించుకుంటాను, అత్యల్పుణ్ణి అయిపోతాను. వాళ్ళ దగ్గర దేవుడు నన్ను కనపరుస్తాడు. ఎంత ఏడ్చామండి. వెళ్ళిపోయిన వాళ్ళని అలాగే నోరు అరుచుకుపోదు, మంచినీళ్ళు అంటే పట్టుకెళ్తాం, కానీ పిల్లలు ఉన్నారు, ఎందుకు వెళ్ళాం? పరామర్శించడానికే కదా. పట్టలేనట్టు వెళ్ళిపోయేవాళ్ళు. అసలు ఎందుకు వచ్చామో మేము మాకైతే సిగ్గుపడేవాళ్ళు. కానీ వెళ్ళాలి, దేవుడు చెప్పాడు, వెళ్ళాలి, దేవుడు చెప్పాడు. ఎంత వేదన. వచ్చి మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, చెయ్యండి. ఎప్పుడు చేస్తానే ఉంటాం మేము. ఆ రోజున ఎంతో ఏడ్చామండి, నాకు చాలా బాధ వచ్చేసింది. కానీ ఈ రోజున దేవుడు వాక్యాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. ఏమండి? దేవుడు మాటను నమ్ముకున్నవాడు ఎప్పుడు సిగ్గుపడడు. దేవుని నిమిత్తం తగ్గించుకున్నవాడు ఎప్పుడు సిగ్గుపడ్డు. దేవుని నిమిత్తం బాధనే దిగమింగుకున్నవాడు ఎప్పుడు సిగ్గుపడడు. హల్లెలూయా. కానీ వాళ్ళు మమ్మల్ని చేసినట్టు మేము వాళ్ళని చేయలే. మా బాడీలో మేము అగ్గగ్గలాడాం. హల్లెలూయా. మా బాడీలో అతిథి ఇచ్చాం. హల్లెలూయా. వాళ్ళ పని ముగించుకుని వాళ్ళు వెళ్ళారు. దేవునికి స్తుతి కలుగ్గా. దేవుడు నీ పట్టుకున్నవాడు ఎప్పుడు సిగ్గుపడ్డావు. దేవుని మాట మనల్ని ఎప్పుడు సిగ్గుపరచదు. అందుకే నేను అంటున్నాను, దేవుని మాటను బట్టి తగ్గించుకోవడం నేర్చుకోండి. హల్లెలూయా. ఏ విషయంలో, మనస్సులో కూడా ఏ విషయంలో మనం హెచ్చించుకునే పరిస్థితి మనకు వచ్చిందా? ఒకవేళ మనం ఇలాగా చేసుకున్నాం కదా, ఇది హెచ్చింప అని 1కి 2 సార్లు మనం ఏం చేయాలి? చూసుకోగలగాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడం. దేవుడు అనపశక్తుడు. అన్య రాజులనే కాదు, దేవునికి సంబంధించిన రాజులను కూడా
అణిచేశాడు. ఇంకా చాలా వాక్యం ఉంది. ఈ రోజున రాజులతో దేవుడు ముగించాడు. హల్లెలూయా. విశ్వాసులు నడుస్తాడు, దైవజనులు నడుస్తాడు, అధికారులు నడుస్తాడు, స్థానాన్ని మారుస్తాడు. వచ్చే బైబిల్ స్టడీలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇట్టి కృపలో దేవుడు, తగ్గింపులో దేవుడు, మనల్ని మన తెలుపులుగా చేసుకున్నట్టులో దేవాది దేవుడు మనల్ని కృపా వరముగా మనకు అనుగ్రహించి దేవుని వాక్యం మన పట్ల నెరవేరడానికి దేవుడే మనకు కారణభూతుడగునుగాక. ఆమేన్.